लोकाचार्याय गुरवे कृष्णपादस्य सूनवे संसारभोगि संदट्ट जीव जीवादवे नमः। आचार्य स्वांगवक्तारम् अभिरामवराभिदम् श्रीकृष्णतनयं वन्दे जगद्गुरुवरानुजम्। முன்னந்திருவாய் முடிப்பில்லை தான் உபதேசித்தனே தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சிதனில் தெரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. பின்பழகராம் பெருமாள் ஜீயர் பெருந்திவத்தில் அன்பது அற்றுமிக்க ஆசையினால் நம்பில்லைக்கான அடிமைகள் செய் அந்நிலைய நன்னெஞ்சே ஊனமர எப்போதும் ஓர். స్వామి పిల్లలోకాచార్యులు ఈ సంసారం అనే ఈ రోగం, ఈ వ్యాధి, దాన్ని పూర్తిగా తొలగించాల. దానికి ఏం మందు? జ్వరం ఉంటే ఏదో మంది ఇస్తారు, ఏదో దెబ్బ తగిలిందంటే ఏదో మంది ఇస్తారు, కడుపు నొప్పి అయితే ఏదో మంది ఇస్తారు. అదే ప్రకారం సంసారంలో ఒక వ్యాధి, అది ఒక రోగం. దానికి ఏం మందు అంటే అష్టాదశ రహస్యంగల్ అని చెప్పి ఆయన 18 రహస్య గ్రంథాలు అనుగ్రహించారు. ఆశ్చర్యమైంది. అది పూర్తిగా మనం చేయించుకొని దాని ప్రకారం మన అనుష్ఠానాలు తీసుకొచ్చామంటే అది మందుగా ఉండి ఈ సంసారం అనే రోగాన్ని తొలగించి మనకి హాయిగా శ్రీవైకుంఠం పోయి ఆయన దగ్గర తిరుపతి దగ్గర కైంకర్యం చేసే ఒక స్థితిని కల్పిస్తుంది. అంత వైభవం ఆ రహస్య గ్రంథాలకి. అది 18 రహస్య గ్రంథాలు. దాంట్లో చాలా వైభవం, ముఖ్యమైనది శ్రీవచన భూషణం. ఆ శ్రీవచన భూషణం ఉండే వైభవం ఏమి, దాని అనుభవం ఏమి, అది ఎట్లా తెలుసుకోవాలనేది కోసమే అది పూర్తిగా చాలా పెద్దది. 463 సూత్రాలు. అది అన్ని తెలుసుకోవాలంటే చాలా సంవత్సరాలు అయిపోద్ది. అందువల్ల మనవాళ్ళ మామని ఇది శ్రీవచన భూషణం తెలుసుకోవాలా, అది చెప్పేది ఆచార్య అభిమానమే ఉత్తారకం. అట్లా తెలుసుకోవాలంటే దాన్ని సారాంశం చెప్పాలి కదా. ఆ శాస్త్రం ఏం చెప్తుంది அப்படின்னு సులభంగా మనకు అర్థమైనట్టు చాలా టైం తీసుకోకుండా, అది కాకుండా దాని మీద ఒక రుచి రావాలి, ఒక పట్టుదల రావాలి, ఒక ప్రేమ రావాలి. అది వచ్చేట్టుగా ఒక 11 పాసురాలు అనుగ్రహించారు స్వామి ఉపదేశ రత్నమాలలో మనవారమాము. అది 60వ పాసరం నుంచి 70వ పాసరం దాకా అది ఉపదేశ రత్నమాలు. దాంట్లో మనం ఇప్పుడు చూస్తున్నాము. మనం ఇప్పుడు చూడాల్సిందే 66వ పాసరం. ఆచార్య అభిమానమే ఉత్తారకమని ఆశ్చర్యమైన పద్ధతి. అటైతే దీన్ని నిన్న కాలక్షేపంలో 65వ పాసురం మనం చూసాము. ஆச்சாரியன் சிஷ்யன் ஆறுயிரை பேருமவன் தேசாரும் சிஷ்யனவன் சீர்வடிவை ஆசையுடன் நோக்கும் அவன் என்னும் நுண்ணறிவை கேட்டு வைத்தும் ఆర్క మన్నే నిర్కై అరిదాం అని చెప్పి ఆ భాషనం. దాంట్లో ఈ శ్రీవచన భూషణం ఆ సూత్రాల అర్థం తెలుసుకునేదనేది అంత సులభం కాదు, అది దుర్లభంగానే ఉంటుంది అని చెప్పాడు. అయితే దుర్లభంగా ఉంటుందని చెప్తే కూడా మనకి అది అర్థం కాదు స్వామి అంటే దుర్లభమే, అంత తొందరగా అర్థం కాదు. బట్ అర్థం కాదంటే ఎందువల్ల? భాగవతాలకు కైంకర్యం చెయ్యాలా, ఆచారులకి కైంకర్యం చేయాలా, నేను భాగవతాలకు నేను దాసుడు, నేను ఆచారులకు దాసుడు అని చెప్పి అలాగా చెప్పిన తర్వాత మనకు భగవత్ కైంకర్యం చేసే మనకు అలవాటు. అది కాకుండా మనలాగా ఉండే ఒక వ్యక్తిని తీసుకొని దానికి భగవంతుడు సమానంగా ఆయన్ని పూజించాలంటే ఎట్లా మనకు ఆ మనసు వస్తుంది? అది మనం ఎలా చెయ్యాలా అనే ఒక అభిప్రాయం వస్తుంది.
అందువల్ల ఇది దుర్లభం, అలా చేయదంటారు. అయితే మనకి ఎందుకోసం రాలేదంటే మనకి అంత మాత్రం ఆ బుర్ర అనేది లేదు. ఆ జ్ఞానం రావాలి కదా! ఆ జ్ఞానం అంత మాత్రం లేదు. అయితే జ్ఞానం ఉండిందంటే ఆచార్య అభిమానం ఉత్తారణం అని మనకి ఆ స్థితి మనకొచ్చేసింది. ఆ జ్ఞానం లేనిదానికి మనకది రాల. అయితే మనకు రాలేదనే దాని కోసం అటు సులభంగా ఉండేది తీసుకుంటామంటే, సులభంగా ఉండేది తీసుకునేదంటే నిజంగా ఉండదు. నిజం ఎదివితే ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఆచార్యుడికి కైంకర్యం చెయ్యాల. ఆయనకి పరిపూర్ణమైన కైంకర్యం చెయ్యాల. అయితే పురుషార్థం. ఆ పురుషార్థం నిజం. అయితే అది దుర్లభం దుర్లభం ఇరుత్తరియని ఏదరియోం యాం అని ఈ శబ్దం చెప్పాడు కదా! అది శ్రమం 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 చెప్తున్నామా స్వామి? ఎందువల్ల శ్రమం అంటే మనకి ఆ మాత్రం మనకి అలవాటు లేదు. అలవాటు లేదంటే అటది శాస్త్ర సమ్మతం కాదు స్వామి. లేకపోతే మాకు అలవాటు ఉంటుంది కదా! శాస్త్ర సమ్మతమే. ఒక 200 సంవత్సరం ముందు, 100 సంవత్సరం ముందంతా ఇదిదా ప్రధానంగా ఉండింది. భగవంతుడు తర్వాత ఆచార్యుడు భాగవతాలు. దీనిదా మానవ సేవ, మాధవ సేవ అంటారు. మానవ సేవ, మాధవ సేవ. మాధవ సేవ, మానవ సేవ మార్చి చెప్తారు. ఎందువల్లంటే మాధవుడికి చేసే సేవ ఏదంటే మానవులు. మానవులు అంటే ఎవరు? ఆ మాధవుడు భక్తులు ఉంటారు కదా! అతనికి భాగవతులు, ఆచార్యులు వాళ్ళకి సేవ చెయ్యాలి. అయితే అది మనం చెప్పేటప్పుడు ఆనందంగా వింటాం. అవునా అండి? మంచి మాట చెప్పారు. చాలా బాగుందని చెప్పి మనకి అది చెప్పేటప్పుడు ఇంత ఆనందంగా వినుకుంటాము. అయితే అది మనం అనుష్ఠానంలో తీసుకొచ్చేటప్పుడు మనకు కొంచెం సమయం అయిపోతుంది. అది ఏంటండి? అది చెయ్యాలా అని చెప్పి అనుకుంటాం కదా! అందువల్ల దుర్లభం, దుర్లభం, దుర్లభం. శ్రమంద అట్టయితే ఆయన ఆచార్యుడు పూర్తిగా అనుగ్రహం చేస్తేనే భగవంతుడు మనకు అనుగ్రహం చేస్తాడు. అంటేనే సరే. ఇప్పుడు నిన్న పాసురంలో ఆచార్యుడు శిష్యుడు అని చెప్పి చూశాం. ఆచార్యన్ శిష్యన్ ఆరుయిరై పేణుమవన్. ఆచార్యుడు వచ్చి శిష్యుడికి ఎట్లా కైంకర్యం చేయాలా, శిష్యుడు ఆచార్యుడు ఎట్లా కైంకర్యం చేయాలా నిన్న మనం చూశాం. శిష్యుడు ఆచార్యుడు శరీరాన్ని చూడాల, ఆచార్య తిరిమేని, ఆ తిరిమేని చూసి ఆ తిరిమేనికి ఏం కైంకర్యమో ఆ కైంకర్యం చేయాల. అదే ఆచార్యుడు ఏం చేయాలా? ఈ శిష్యుడు ఆత్మ ఉజ్జీవనం చూడాల. ఈ శిష్యుడిని ఆత్మ ఉజ్జీవనం చూడాల. ఇట్లా వ్యవస్థితం. వ్యవస్థితం అంటే ఈ ప్రకారంగా శాస్త్రం చెప్పిండదు. అట్టయితే నాకు నచ్చినట్టుగా చేయం కాదు. నాకేదో నచ్చింది స్వామి ఆ ప్రకారం చేస్తుంటే అంతకేం కాదు. ఆచార్యుడు శిష్యుడిని ఆత్మ రక్షణ చేయాల. శిష్యుడు ఆచార్యుడు దేహ రక్షణ చేయాల. ఇదా ప్రధానం. ఇట్లదా చెప్పుడు శాస్త్రం కానీ సంప్రదాయం కానీ పెద్దవాళ్ళు ఆచార్య పురుషులు నిర్ణయించింది ఈ ప్రకారంగా. అయితే అది మనకు పూర్తిగా అర్థమైంది అనుకోండి, ఆ కైంకర్యం మనం చేస్తాము. అర్థమైంది స్వామి చెయ్యాలా అని వస్తుంది. అర్థమైంది చెయ్యాలంటే ఎందుకంటే దాని మీద ఉపకార స్మృతి లేదు. ఉపకార స్మృతి అంటే ఏం తెలుసా? ఆచార్యుడు నాకు ఇంత ఉపకారం చేసాడు, నన్ను తీసుకొని ఆ తిరుమల దగ్గర తీసుకొని పెడతాడు. ఇంత ఉపకారం చేసినప్పుడు ఆయనకి ఇంత ఉపకారం చేసేడే అని ఒక మనసులో నా మనసులో పడింది అనుకోండి, ఇంత చేసాడు నాకు గమ్ముగా ఉండేది ఆయనకనే చెయ్యాలి కదా అని అలాంటి ఆలోచనలు మనకు వస్తా ఉంటే పైకి పాకే మనం చేస్తాం. అప్పుడు ఆయన చేసింది మన మనసులో పడాల. అది ఎట్లా పడాలి? నిజంగా పడాల. నిజంగా అంటే ఎట్లా? ఏదో చేసాడని కాదు, ఎవ్వరు చేయలేరు, భగవంతుడు కూడా చేయలేని పని ఆయన చేసాడు నాకు. అప్పుడు ఆయనకి ఎట్లా చేయాలంటే భగవంతుడు కూడా ఎక్కువ చూడాలా అని చెప్పి అలాంటి ఆలోచన ఉండాలి కదా, ఆలోచనలు చేయాలా. అయితే ఇది అంత బాగా వస్తుందంటే దుర్లభమే, కొంచెం శ్రమమే. ఇరుత్తలిని ఏదరియోం యాం అని చెప్పాడు కదా. అప్పుడంటే ఆ ప్రకారం విద్యంగా అయితే అదే టైంలో ఆచార్యుడు శిష్యుడు కైంకర్యం చేస్తా ఉంటే
తేజస్గా ఉంటాడంట. నిన్న మనం చూసాం. చాలా తేజస్గా ఉంటాడంట. తేజస్సులో ఏమి ముఖం ప్రకాశంగా ఉంటుంది. ఎంత అందంగా ఉన్నాడు. ఆ అందం అంటే ఇక్కడ ఏదో పిల్లల్ని పెళ్లి చేసుకోవాలా, ఎవరో వచ్చిన వాళ్ళంతా అందరిని పెళ్లి చేసుకోవాలా, ఆ అందం కాదు చెప్పేది. ఇక్కడ అందం అనేది భగవంతుడికి తగినట్టు ఉండి ఆయన కైంకర్యం చేస్తే మన ముఖ భావ అందం వస్తుంది. అదే ప్రకారం ఆచారుడికి తగినట్టు కైంకర్యం చేస్తే మన ముఖ భావ అందం వస్తుంది. అందుదా తేజస్ అని చెప్తారు. అప్పుడు తేజసైన శిష్యుడు, ఆ తేజసైన శిష్యుడు ఆ ఆచారుడు విమల శరమ తిరిమేని అంటే ఈ తిరిమేని ఇద్దా లాస్ట్. ఇంకా ఆయనకి తిరిమేని లేదు, ఇంకా నీ శరీరం లేదు. కడకవుతాడు. ఈ లాస్ట్ శరీరాన్ని ఆయన ఉన్నప్పుడు ఆయనకి ముందే మనం చెయ్యాలి. మన ముందే నడుస్తాడు. మనకు ముందే మనం ఇచ్చేదని తీసుకొని తింటాడు. మనకి ఏం కావాలనో ఉపదేశం చేస్తాడు. అట్లా ఉన్నప్పుడు ఆయనకి ఎట్లా శుశ్రూష చేయాలనో ఆ ప్రకారం చెయ్యాలా, శిష్యుడు చెయ్యాలా, అయితే శిష్యుడు చెయ్యాలా. సరే స్వామి, అది తెలుసుకున్నామంటే దాని తర్వాత ఆ ప్రకారం అనుష్ఠానం తీసుకున్నప్పుడు కదా అది దుర్లభం అంటారు. అదిదా స్వామి, ఎందుకు దుర్లభం అంటారంటే శ్రీవచన భూషణంలో అట్లా చెప్పారు. మన అనుష్ఠానం తీసుకొస్తున్నామా లేదే, ఎవరు తప్పుగా తీసుకోవద్దు. ఎన్ని మందిలో ఆచార కైంకర్యం చేస్తున్నారు, వాళ్ళు కలిసి చూస్తేనే తెలుసు. ఎన్ని మందిలో చేస్తున్నారు. స్వామి నాకు వయసు అయిపోయింది, సరే మంచి వయసులో చేసామా, తెలవదండి. అట్లంతా చెప్పను కాదు. ఇదే మనకి నచ్చిందంటే మనం చేస్తాం, ఏదైనా చేస్తాం, ఎట్లయినా చేస్తాం. మనకి నచ్చలేదు అనుకోండి, అది ఎట్లాంటి వస్తువు అంటేనే మనం దాన్ని పట్టించుకోము. ఎందుకు పట్టించుకోము? దీన్ని నచ్చలేదు చెప్తాం. ఎన్నో మందిలో ఈ గ్రూప్ కాలక్షేపం పోతుంది. అందరూ వస్తున్నారా? తప్పుగా తీసుకోకండి. అందరూ వస్తున్నారా? లేదు. రాలేదని కుదురు మనం కోపం చేసుకున్నాం, కోపం చేసుకున్నాం కాదు. ఎందువల్ల నచ్చలా? ఎందువల్ల స్వామి నచ్చలా? అదే ఆ ఉపకార స్మృతి లేదు. మనకి మంచి మాట చెప్తున్నారే, మన ఉజ్జీవనం కోసం చెప్తున్నారే, ఆ అభిప్రాయం మనసులో పడింది అనుకోండి, అప్పుడు ఓ ఈ టైం అయింది, ఇదైంది అని చెప్పి రావాలని ఒక అభిప్రాయం వస్తుంది. ఇదే ఇట్లా ఉంటుందంటే ఇదే ఇట్లా ఉండదంటే అప్పుడు ఏం చేయనవుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ విషయాన్ని మనం కొంచెం ఎలాబరేట్ గా చూస్తాం. ఈరోజు కొంచెం బాగా చెప్పాలనుకుంటాను. ఏంటంటే ముఖ్యమైన విషయాలు చెప్పిపోతాను. ఈ ఆచార్యుడి శిష్యుల విషయంలో ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నారు? ఎంత దుర్లభమా? అప్పుడు కైంకర్యం చేయనవదా? కైంకర్యం చేయరా అంటే ఇప్పుడు దీనికోసం శ్రీవచన సూత్రం 343, 344, 345 ఈ సూత్రాలంతా శిష్యుడు ఆచార్యుడు లక్షణం ఎలా ఉంటుంది, ఎట్లా చేయాలా, ఏం చేయాలని చెప్పి దాని గురించి కొంచెం మీకు చెప్తానంటే మీరు అడుగుతా ఉంటారు, శ్రీవచముడు చెప్పండి స్వామి అంటే ఎవరైనా ఆడదంటే చెప్పని కాదు, చెప్పడానికి ఒక ఆనందం ఉండాలి. ఎవరైనా నలుగురు ఉండాలి. ఉంటే గానీ అది ఆనందం వస్తుందే. కానీ ఒకరికొరికి చెప్పచ్చు, అదేం తప్పేం లేదు. అయినా కూడా అది అందరికి ఉజ్జీవనం ఉన్నప్పుడు వాళ్ళు రాలేదు అనుకుంటాం కదా. ఇప్పుడు 343, 344, 345 ఈ సూత్రంలో ఆశ్చర్యంగా చెప్తున్నాడు. శిష్యన్ ఆచార్యునికి పన్ను ఉపకారం ఒండ్రు మిల్లి నీళ్ళు. ఇదేంటంటే పిల్లలుగా చెప్పేది, శిష్యుడు ఆచార్యుడు చేసే ఉపకారం ఏం లేదు అన్నాడు. శిష్యుడు ఆచార్యుడు చేసిన ఉపకారం ఏం లేదన్నాడు. ఎందువల్ల చెప్పాడు? ఇది నిజం. పూర్తిగా మీరు ఉంటేదా ఈ రోజు విన్నాము అంటే అంత సూక్ష్మమైన అర్థం చెప్పతాను. శిష్యుడు ఆచార్యుడు చేసే ఉపకారం ఏం లేదన్నాడు. ఎందుకు స్వామి చేయాలి చెప్పి చెప్తా ఉన్నారే స్వామి అంటే, నువ్వు చేసింది ఉపకారంగా కాదు, అందువల్ల ఏం లేదు చెప్పేసాడు. ఒక పెళ్లి 10 లక్షలు ఖర్చు అవుతుంది, పెళ్లికి 10 లక్షలు ఖర్చు అవుతుంది. నేను 1 రూపాయి ఇచ్చాను,
ఇంకా స్వామి పెళ్లికి ఒక 20 ఇచ్చాను అని చెప్పి ఇచ్చేసాను. ఆయన తీసుకున్నాడు. నేను బయట పోయి చెప్పాను. ఆయన పెళ్లికి నేను ఇచ్చిన దానివల్ల పెళ్లి చేశాడు. ఎంత ఇచ్చానండి? ₹1 ఇచ్చానండి. 10 లక్షల్లో ₹1 అంటే ఏంటి అది? ఏదైనా లాభం ఉండదా? ఏదే లేదు. అప్పుడు ఆయన చేసిన ఉపకారంకి ఆచార్యుడు మనకి చేసిన ఉపకారంకి మనం ఉపకారం చేస్తే అది ఉపకారమా? అందువల్ల ఆచార్యుడికి మనం ఉపకారం చేసేదానికి ఏం లేదు అని పిల్లలు ఒక ఆచార్య చెప్పాడు. ఈ 2 ఏం చేయను అటైతే. ఎందుకంటే ఆచార్యుడిదా స్వామి నాకు చెయ్యాలా? నేను ఎందుకోసం ఆచార్యుడికి చెయ్యాలా? నేనుదా ఆచార్యుడిని పరతంత్రుడు అయిపోయాను కదా! కొన్ని బాగా పూర్తిగా వినాలా. అయితే ఆ కాలంలో అంతా మా స్వాములంతా ఏం చేస్తారంటే, ఈ మాట చెప్పేసి వెంటనే చెప్తారు. కాలక్షేపం అయిపోయిన తర్వాత నువ్వు దాన్ని అడుగుతూ నువ్వు సమాధానం చెప్పాలా అని చెప్తా. నీకు మిమ్మల్ని అడగబోయేది లేదు. అయినా కూడా ఎందుకోసం జాగ్రత్త చేస్తున్నంటే, ఇలాంటి సూక్ష్మ అర్థాలంతా చాలా తక్కువగా కాలక్షేపంగా ఉంటుంది. ఎవరో ఒకరు చెప్తారు. ఇప్పుడు మన విషయానికి వస్తాం. ఇప్పుడు శిష్యుడికి ఆచార్యుడు చెయ్యాలనే కదా! ఆచార్యుడికి శిష్యుడు చెయ్యాలా? ఎందుకంటే ఆయన మీద అభిమానం పూర్తిగా పెట్టుకున్నాడు కదా! ఆయన వల్లే నేను. ఆయనదా ఆచార్యుడిదా నాకు జ్ఞానం ఇస్తున్నాడు. ఆచార్యుడిదా నాకు పూర్తిగా అన్నీ చేస్తున్నాడు. అట్లున్నప్పుడు నేనేం స్వామి ఆయనకి చేయాల్సింది? ఏదైనా చేయాల్సింది ఏమైనా ఉంటే పర్వాలేదే. ఏం చేయనివ్వదే. అందువల్ల శిష్యుడు ఆచార్యుడికి ఇచ్చేదానికి ఏం లేదు. ఎందువల్ల? ఆయన తిరుడి దగ్గరనే ఉన్నాను. ఆయన చూసి ఏమి ఇస్తే అది తీసుకోపోతాను. అంతే. అట్లుంటూ నేను ఇచ్చేదాన్ని తీసుకో 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 ఇది పరిస్థితిలో ఆయన ఉన్నాడా? లేదే. ఆ పరిస్థితిలో ఆయన లేదే. అట్లుండు నేను చేసేది నీకేం లేదే, ఏం లేదని చెప్తారు. అయితే పిల్లలొకసారి చెప్పారు. నువ్వు ఆచార్యుడికి చేసిన ఉపకారంకి నువ్వు ప్రత్యుపకారం ఏం చేయలేవు. ఏం చేసేది నీకేం లేదు. నీకు ఉపకారం ఏమీ లేదు. ఏం చేయలేవు అని చెప్పి ఈ మాట చెప్పేశారు. అయితే ఈ మాటని మనం ఎట్లా ఎత్తుకోవాలా? ఒక ఇంట్లో ఏదో హెల్ప్ చేశారు. హెల్ప్ చేశారు. బంధువులే హెల్ప్ చేశారు. స్వామి ఆయన చేసిన హెల్ప్‌కి దానికి మీరు ఏం చేసినా ఆయన హెల్ప్‌కి మీకు సమానం అవ్వదు అని చెప్పేసారు. అయినప్పుడు ఏదైనా చేయాలనుకుంటారు కదా! చేయాలి. ఏదైనా ఆయన ఎంతో చేసాడో దాంట్లో ఒక సగన్నా చేయాలండి. ఏదో కొంచెమన్నా చేయాలి కదా! అని అనుకుంటాం కదా! అలాగా కూడా ఇక్కడ మన పిల్లలకు ఆచార్య చెప్పాలా. ఆచార్యుడు చేసిన దానికి నీ వల్ల ఏం చేయను కాదు. అందులో నువ్వు చేసేది నీకేమి లేదు అని చెప్పేసాడు. చేసేది నీకేం లేదని చెప్పిన తర్వాత ఏమంటే ఆయన చేసిన ఉపకారానికి నువ్వు ఏదైనా చేసింది ఆ ఉపకారానికి సమానం అవుద్దా? అవ్వదు. అది దగ్గర చెప్పాడు వచ్చాడు. అయితే కూడా మన ఎందుకంటే ఈ రెండోది మనం చేస్తివనుకో మనం చేస్తివంటే నేను చేసిన ఆచారుడికి అనే ఒక అభిప్రాయం మనకు ఉంటది కదా! అది మనకు ఉండకూడదు. అది ఉండదు. అది మనకుండదు. ఇదంతా మన సూత్రంలో చూడాల. మనకు ఆ అభిప్రాయం ఉండకూడదు. అందువల్ల ఇది సూత్రం చూస్తే వాళ్ళం. అందువల్ల ఏం చేశానంటే, సరే స్వామి ఇప్పుడు ఏంటంటే శిష్యుడు ఆచారం చేసేదానికి ఏం లేదా? పిల్లలొకాచార్యం చెప్పాడు. చేసేదానికి ఏం లేదని చెప్పేసాడు. ఏం లేదని ఒక శబ్దాన్ని మనం ఎలా తీసుకోవాలా? నేను ఆచార్య దగ్గరికి పోయి ఇచ్చుకొనుంటాను. స్వామి నేను నీకు చేసేది ఏం లేదు. నువ్వు నాకు అనుగ్రహం చేస్తా ఉండు అంతే. అని అట్లా అర్థమా? ఆ అర్థం కాదు. ఆ అర్థం కాదు. అయితే ఆ ఉపకారానికి ప్రత్యుపకారంగా ఏది లేదని చెప్పాడు. అయితే శిష్యుడికి ఒక స్వరూపం ఉంటది కదా! ఆచార్యుడు నేను పరతంత్రుడు, ఆచార్యుడు నేను శేషబోధుడు అని ఒక స్వరూపం ఉంటది కదా! ఆ స్వరూపం ఉండను ఏమంటే నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఈయనకేంటండి అది వస్తానే ఉంటది. అది వస్తూనే ఉంటది. నేను ఏదైనా చెయ్యాలి అంటే శిష్యుడు ఆ ప్రకారం అభిప్రాయం ఉంటారు. ఏం లేదు పిల్లలే కొంచెం బాగా ముచ్చటగా మాట్లాడిందనుకోండి. ఏం చేసిన ఏదైనా పిల్లలకి ఏదైనా తీయిస్తామా?
అని తీస్తాం కదా. అదే ప్రకారం నేను ఏదైనా చెయ్యాలా ఏంటి, ఆయన ఇంత ముఖారం చేసాడు కదా, ఏదో చెయ్యాలా అని అనుకుంటాము. అయితే చెయ్యాలనుకుంటే పిల్లలోకాచార్యమో చేయటానికి ఏం లేదని చెప్పేశాడు. చేయలేదంటే నా స్వరూప సిద్ధి అవ్వదు. నా స్వరూపమేమి శేషంతో పారతంత్ర్యం. ఆ శేషత్వ పారతంత్ర్య సిద్ధి కావాలంటే నేను ఆచార్యుడు కైంకర్యం చేసే కావాలా, ఏదో ఒకటి చేసి కావాలి, ఏదో ఒకటి చెయ్యాలా. అయితే పిల్లలోకాచార్యం చేయటానికి ఏం లేదని చెప్పేశాడు. ఈరోజు చూడాల్సిన పాసనం ఏం పాసనం అంటే 66వ పాసనం. అయితే మనం 65వ పాసనం మీద మనం ఇప్పుడు విషయం వస్తున్నాం. పూర్తి అయిపోయింది ఈ పాసరాలు. చేయటానికి ఏం లేదు అని తెలుసు. ఇప్పుడు చేయటానికి ఏంటంటే కొంతమంది ఏముంటారు, పాడా స్వామి అట్టయితే ఆచార్యుడికి మనం ఏం చేయాల్సిన లేదు, హాయిగా పోతాము, ఆయన దగ్గర అనుగ్రహం తీసుకుంటాము, ఏంటంటే భోజనాలు ఏంటంటే ప్రసాదం తీసుకుంటామంటే అది అర్థం కాదు. అప్పుడు చెయ్యాలంటారా వద్దంటారా? నీ అభిప్రాయంలో చేసేది అంటే లేదు, అయితే చెయ్యాలి. అర్థం కాలేదు స్వామి. శిష్యుల అభిప్రాయంలో చేసేది అనేది లేదు, అయితే చెయ్యాలి. ఈ మాటకి అర్థమే తెలవలేదే. ఇదా శ్రీవచన భూషణం. అందరూ ఈ కాలక్షేపం ఏమన్నా కాదు. అందుకుదా కొన్ని కాలక్షేపాలంతా నేను వచ్చి చేయటానికి ఎందుకోసం అంటే, కాలక్షేపం అయిపోయిన తర్వాత కూడా ఈ కాలక్షేపం గురించి ఏదైనా అడిగితే కూడా పర్వాలేదు, ఏదో అడుగుతారు. ఎలా కాలక్షేపం విన్నామే, ఈ విషయంలో ఏ సందేహాలు అది మనం అడుగుతామని అడగకుండా ఏదో, ఎందుకంటే అలాంటి జ్ఞానం కావాల. ఇప్పుడు ఆయన చేయటానికి ఏం లేదని చెప్పేసిన తర్వాత అప్పుడు నేను చెయ్యొద్దనంటే నేను చెయ్యాల. అయితే ఆ చేసేది అనేది నా అభిప్రాయం కాదు, అయితే చెయ్యాలి. అట్లయితే దానికి ఏం స్వామి అర్థం? దానికి ఏం అర్థం? ఎందుకంటే చేయలేదంటే నా స్వరూపం సిద్ధిస్తదు. నా స్వరూపం సిద్ధించాలంటే ఏంది? నా స్వరూపం ఏంది? శేషత్వ పారతంత్ర్యం. శేషత్వ పారతంత్ర్యం అంటేనే ఏదైనా కైంకర్యం చేసి కావాలి. బాగా తెలుసుకోండి. ఇది ప్రథమ పర్వ నెట్టైనా అంతే, చర్మ పర్వ నెట్టైనా అంతే. ప్రథమ పర్వ నెట్టే అంటే ఏమి? భగవంతుడు. భగవంతుడి దగ్గర అదే అభిప్రాయందా, ఆచార్యుడి దగ్గర అదే అభిప్రాయందా. మన ఆచార్యుడికి మనం పరతంత్రుడు, ఆచార్యుడు మనకి శేషం, భగవంతుడికి మన పరతంత్రుడు, భగవంతుడు శేషి మన శేషబోధుడు. అట్టయితే శేషి శేషబోధుడు పరతంత్రుడు అదే పారతంత్రి ఉండాలంటేనే నేను ఏదైనా కించిత్కారం కించిత్ అన్న ఒక్కరవంతన కైంకర్యం చేసే కావాలా. కైంకర్యం చేయలేదంటే నేను పరతంత్రుడు చెప్పి లాభం లేదు, నేను శేషభూతుడు చెప్పి లాభం లేదు. అప్పుడు ఆ శేషభూతుడు అనే శబ్దం, పరతంత్రుడు అనే శబ్దం నిలబడాలంటే నేను కైంకర్యం చేసి కావాలా. అయితే పిల్లలోకాచార్యము నువ్వు కైంకర్యం నువ్వు చేయటానికి, ఆచార్యుడికి చేయటానికి ఏం లేదని చెప్పేశాడు. నేను చేయలేదంటే నా స్వరూపం సిద్ధించదు. సరే, ఇప్పుడు నా స్వరూపం సిద్ధించలేదు కదా, అప్పుడు నా స్వరూపం ఉండాలి కదా. సిద్ధించలేదు ఏం చెప్తున్నా ఉంది? అప్పుడు ఆచార్యుడు ఏదో సరిగా చెప్పలేక స్వామి శిష్యుడికి సరిగా చెప్పేలా ఆయన ఏందో చెప్పేసాడు. మళ్ళా ఈ శిష్యుడిని సరిగా సాక్కోలేదు. అంటే శిష్యుడికి కైంకర్యం చెయ్యాలి కదా, చేయలేదే, సరిగా చేయలేదే అని చెప్పి ఆచార్యుడి మీద ఒక తప్పు వచ్చేసింది. 4 రకాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. కొంచెం శ్రమమే అర్థం చేసుకునేది. ఒక్కసారి అయిపోయిన తర్వాత ఒకసారి 4 సార్లు వింటేదా ఇది అర్థమవుతుంది. వెంటనే అది కదా ఇది చెప్పొద్దని అనుకున్నాను, రాత్రి కొంచెం ఆలోచన చేసి చూశాను, చెప్తాను. ఇప్పుడు ఇది చెయ్యాలన్నా వద్దా? చేస్తేదా నా స్వరూపం శిష్యుడి స్వరూపం సిద్ధిస్తుంది. చేయలేదంటే నా స్వరూపం సిద్ధించకుండా ఉండేది అది ఒకటే కాదు, ఆచార్యుడి మీద ఒక తప్పు వస్తుంది. ఈ శిష్యుడిని సరిగా సాకలేదు, సరిగా ఉపదేశం చేయలేదు. అప్పుడు ఆచార్యుడు ఏ పద్ధతిలో ఈ శిష్యుడికి ఉపదేశం చేయాలో అది చెయ్యలా. అప్పుడు కొరత ఆచార్యుడి మీదే.
అని చెప్పి ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అయితే పిల్లలోకాచార్యము ఆచార్యుడు చేసేదానికి ఏం లేదు అని చెప్పింది. ఉంది. అయితే అయితే దీంట్లో ఇప్పుడు విషయం చెప్తాను. ఇప్పుడు ఇతను ఇవ్వడానికి ఏం లేదు, ఆచార్యుడు తీసుకోవడానికి ఏం లేదు అని చెప్పేశాడు. ఎందువల్ల చెప్పాడు తెలుసా? ఆచార్యుడు శిష్యుడి దగ్గర తీసుకోకూడదు, శిష్యుడు ఆచార్యుడికి పోయి సమర్పించకూడదు. ఈ రెండు మాట ప్రధానంగా పెట్టుకోండి. ఈ రెండు మాట విషయంలో ఈరోజు చూడబోతాం. శిష్యుడు ఆచార్యుడికి సమర్పించకూడదు, ఆచార్యుడు శిష్యుడి దగ్గర తీసుకోకూడదు. నిజమా స్వామి? ఎట్లా నిజం చూడాలా? ఎందుకోసం ఈ మాట చెప్పాడంటే, మనకి చెప్పినట్టే మనకి అదేం స్వామి ఇంతవరకు ఆచార్యుడు కైంకర్యం చెయ్యాలా, ఇవ్వాలని చెప్పేసి ఇన్ని కాలక్షేపాలు మీరు అని చెప్పేసి ఇప్పుడు ఇవ్వకూడదు, తీసుకోకూడదు రెండు చెప్తున్నారే. శిష్యుడు ఆచార్యుడికి ఇవ్వకూడదు అంటారు, ఆచార్యుడు అదే ప్రకారం శిష్యుడికి తీసుకోకూడదు అంటారు. ఎట్లయిది అని కనుక ఎందుకోసం ఈ ప్రకారం చెప్పారంటే దీనికి అర్థం ఏం తెలుసా? పైతేట చూస్తే ఈ అర్థం మనకి కనిపించదు. వాళ్ళు ఇవ్వకూడదు, ఆయన తీసుకోకూడదు, అర్థం మనకి కనిపిస్తుంది, వేరేం కనిపించదు. అవుట్లైన్ గా చూస్తే ఇద్దం కనిపిస్తున్నాం, ఏం తెలియదు. అయితే లోపల పోవాలి, దాని లోపల పోయి చూస్తే అప్పుడుదా తెలుస్తున్నాం. అందుకుదా ఈ శ్రీవచన భూషణ కాలక్షేపం వినాలంటే చాలా జ్ఞానం ఉండాలి, అందరికి అర్థం కాదు. స్వామి నేను శ్రీవచన కాలక్షేపం విన్నాను, ఏం తెలుసుకున్నావు? విన్నానండి. అట్లా ఉన్నప్పుడు దీన్ని మనం ఎట్లా తెలుసుకోవాలి? అట్లయితే ఆచార్యుడు తీసుకోకూడదని చెప్పేశాడు, శిష్యుడు ఇవ్వకూడదని చెప్పేశాడు. అయితే మీరు ఇంతవరకు కాలక్షేపం అంతా ఇవ్వాలా చెయ్యాలని చెప్తానే ఉన్నారు. ఈ రోజేమో ఈ మాట చెప్తున్నాను. దీనికి ఏం అర్థం అంటే చాలా ప్రమాణాలు ఉండాలి. పూర్వాచారులు ఏమేమి అర్థం ఇచ్చినారో అదన్నీ కలిపి చూడాలి. ఒక శిష్యుడు ఒక వస్తువుని తీసుకుపోయి ఆచార్యుడికి ఇస్తాడు. బాగా గుర్తుగా వినండి. శిష్యుడు ఒక వస్తువుని తీసుకుపోయి ఆచార్యుడికి ఇస్తున్నాడు. ఇచ్చేది కూడా ఆచార్యుడికి సమర్పించిన తర్వాత అది ఆచార్యుడు తీసుకోవాలి. ఎందుకు స్వామి? ఆచార్యుడి దగ్గర పేరు నేను సంపాదించాను, నేను ఇప్పుడుగా సంపాదించేసాను, ఇదిగో నా డబ్బు తీసుకోండి, నీకే తెచ్చాను, తీసుకోండి అని చెప్పి ఇచ్చాడు. తీసుకోండి. అట్లయితే ఒక శిష్యుడు నా డబ్బు నా సొమ్ము అని ఒక అభిప్రాయంలో ఆచార్యుడు సమర్పిస్తే అట్లని తలుచుకోడి చెప్పలేదు, తలుచుకొని చెప్పకూడదు లేదు, తలుచుకొని సమర్పిస్తేనే అది తప్పు. అప్పుడు ఇవ్వాల్సింది మళ్ళీ లేదని అర్థం. అప్పుడు శిష్యుడు ఇది నా సొమ్ము ఆచార్యుడు ఇస్తున్నాను చెప్పకుండానే తలుచుకొని ఉండి ఇస్తేనే తప్పని చెప్పాడు. సరే స్వామి ఆయనకి సమర్పించాలని చెప్పారు కదా, అందుకదే అప్పుడు సమర్పించాలని చెప్తే ఎందుకు స్వామి? సమర్పించకూడదా? సమర్పించాలా? నువ్వేం చెప్పావు? తెలుసుకున్నావు, నేను సంపాదించాను ఇస్తున్నాను, అట్లే కదా చెప్తున్నావు, అదే కదా నిజం కాదు. స్వామి మీరు నేను ఉద్యోగం పోయాను, నెల జీతం ఇచ్చారు, జీతం ఇచ్చిన దాంట్లో ఏదో వస్తువు తీసాను, ఏదో ఒక డబ్బులు పెట్టాను, సమర్పించాను, ఇదే కదా నిజం, దీంట్లో అబద్ధం లేదా? కాదు, అది నిజం కాదు. ఎందుకు స్వామి మీరు అట్లా చెప్తున్నారు? మన ఆచార్యుడి దగ్గర సమాశ్రయం పోయేటప్పుడు ఏం చేస్తామో చూడాలి. సమాశ్రయంకి వచ్చినప్పుడు తాపక పుండ్రక తథానామక మంత్రో యాగస్య పంచమక అని పంచసంస్కారం చేస్తాడు. తాపక శంకుచక్ర లాంఛనం చేస్తాడు. పుండ్రక ద్వాదశ నామాలు మనకి తెలియస్తాడు. తథానామక దాస్యనామం ఇస్తాడు, అది ఏం రామావళి దాసుని అంటాడు. దాని తర్వాత మంత్రం తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి ఇదన్నీ మనకు ఉపదేశం చేస్తాడు. యాగస్య పంచమగా యాగం అంటే తిరువారాధన. తిరువారాధనకి మనకి అప్పుడు యోగ్యతే దొరకద్ది.
ఆచార్యుడి దగ్గర పంచ సంస్కారం చేసుకోకుండా తిరువారాధనకి యోగ్యత ఉండదంటే లేదు. మనం తిరువారాధన చేయాలంటేనే అది ఆచార్యుడి సంబంధం ఉండాల, అప్పుడు మనకి యోగ్యత తిరగొద్ది. యోగ్యత ఒకటే కాదు, తిరువారాధన ఎలా చెయ్యాలని చెప్పి ఆచార్యుడు మనకి చెప్పిస్తాడు. దాని ప్రకారం మనం తిరువారాధన చేసి ఇది చేస్తాము. ఇది అయి జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే అయితే శరీరం అర్థం ప్రాణంచ సద్గురుభ్యో నివేదయే. శరీరమర్థం ప్రాణంచ సద్గురుభ్యో నివేదయేది అటైతే నా శరీరం కానీ, అర్థం అంటే సొమ్ము, ఈ ఆ సొమ్ము కానీ, ఈ ప్రాణం కానీ సద్గురుభ్యో నివేదయ, అన్ని ఆయనకి, నాది కాదు అని అక్కడ సంభాషణ అయ్యేటప్పుడు మనం చెప్పేటము అద్దా నిజం. నా శరీరం కానీ, నా ప్రాణం కానీ, నా సొమ్ము కానీ అన్ని ఎవరిది? ఆచార్యుడిది. శరీరం అర్థం ప్రాణంత సద్గురుపయో నివేదయేది, ఇదన్నీ ఇచ్చేసాను, సమర్పించేశాను. సమర్పించిన తర్వాత ఆయన తీసుకున్నాడు, ఇదంతా నాది, ఇంకా నాదే అంటున్నాను. దాని తర్వాత ఇప్పుడు నా సొమ్ముని ఏదైనా ఉండదా? నా సొమ్ము ఆయన దగ్గర సమర్పించేశాను. నా ప్రాణం నా దగ్గర ఉండదా? ఆయన దగ్గర సమర్పించేశాను. నా శరీరం నా దగ్గర ఉండదా? ఆయన దగ్గర సమర్పించేశాను. ఇప్పుడు నాది ఏముండదు? లేదు. సమావేశనం చేసినప్పుడు ఆయనకి అన్ని సమర్పించేశాను. నాది ఇది నిజం, ఇది శాస్త్ర సమ్మతం. శరీరమత్తం ప్రాణంత సద్గురు భయో నివేదయే, సమర్పించిన తర్వాత అది ఏం లేదు. ఇప్పుడంతా ఆయనది అయిపోయింది, ఆచార్యుడు అయిపోయింది. ఆచార్యుడు అయిపోయింది. అప్పుడు ఆచార్యుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఆచార్యుడికి నేను ఏదైనా చెయ్యాలనుకుంటాను, ఊరికే ఒక మాట పెట్టుకుంటానే. ఆచార్యుడు తిరుక్కుమారతి ఉంటది కదా, ఆయన కూతురికి పెళ్లి చేయాలనుకున్నాడు. ఆచార్యుడు కూతురికి పెళ్లి చేయాలనుకున్నాడు. పెళ్లి చేయాలంటే ఎంతలో ఖర్చు అవ్వద్ది. అప్పుడు నేను ఏం చేశాను, సరే మనం ఒక 10,000 రూపాయలు ఆయనకి ఇస్తాం, పెళ్లికి ఏదో కొంచెం సహాయం చేసినట్టు ఉంటుంది కదా, అందువల్ల 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి నేను 10,000 రూపాయలు సమర్పించంటే అనుకున్నాను. ఇప్పుడు 10,000 రూపాయలు నేను సమర్పించాను కండి. సమర్పించను అవద్దా, సమర్పించను కాదా? అదేం స్వామి సమర్పించచ్చే, అదేం తప్పలేదంటే. సమర్పించానంటే అది నా డబ్బులా ఆయన డబ్బులా? అవును స్వామి, అది ఆయన డబ్బులే కదా. ఏమంటే మన సమాషణ అయ్యేటప్పుడు ఏం చెప్పాము? శరీరం అర్థం ప్రాణించే సద్గురు భజవు నివేది అని చెప్పేశాం కదా. ఈ శరీరం కానీ, ఈ అర్థమనే ఈ సొమ్ము కానీ, అదే నా ప్రాణం కానీ అంతా ఆచారుడిది అని చెప్పేసాం కదా. ఇప్పుడు ఆయన 10,000 రూపాయలు నేను ఇస్తున్నానంటే ఇప్పుడు నేను ఏమనుకున్నాను? నేను ఇస్తున్నాను, నేను సంపాదించాను చెప్పాలా, అనుకుంటున్నాను. ఆయన దగ్గర చెప్పాల అనుకొని ఇది ఇస్తున్నాను చెప్పి కదా. ఇప్పుడు ఇంకోరు డబ్బు, ఇది ఆచారుడి డబ్బు, ఇంకోరు డబ్బు నేను ఇచ్చానంటే దానికి ఏం చెప్తారు తెలిసిన? దొంగతనం అంటారు. కాదా నిజమా? అవును స్వామి, అది ఆచారుడి డబ్బు, నాది కాదు. అట్లయితే ఇంది కాదే, ఇంత అప్పుడు అన్ని సమర్పించేసారా? ఇంది కాదు. సరే, సమర్పించేసిన తర్వాత దాని తర్వాత ఈందిని ఏదైనా ఉండదా? ఏం లేదు, అంత ఆచారుడిది. ఏదైనా కావాలంటే ఆచార్యుడి దగ్గర ప్రార్థన పెట్టుకొని నాకు ఇవ్వండి స్వామి అని చెప్పి ఈయన తీసుకొని ఈయన ఖర్చు పెట్టుకోవాలా, ఈ ప్రకారం ఉండదు. అయితే ఇప్పుడు ఈ ప్రకారం ఈయన ఇస్తున్నాడు కదా, ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఈ శిష్యుడు దొంగోడైపోతాడు. అవును, ఈయన సొమ్ము కాదా, శిష్యుడు సొమ్ము ఇస్తే పర్వాలేదు, శిష్యుడు సొమ్ము కాదు కదా. ఎప్పుడు శిష్యుడు సొమ్ము కాదు, శిష్యుడు దొంగోడైపోతాడు. సరే స్వామి, దొంగోడైపోయింది, ఆచార్యుడు తీసుకుంటాడా? దొంగ డబ్బులు తీయచ్చా? తీసుకోకూడదు. దీనిగా మొదట పిల్లలోకాచార్యం చెప్పాడు, ఆచార్యుడు తీసుకోడు, ఇతను ఇవ్వడు, శిష్యుడు ఇవ్వడు. ఇప్పుడు దీనికి అర్థమైందా? సరే, అట్లయితే ఏం చేయాల్సిన మళ్ళీదా ఉండాలి, ఇంకా 4 సూత్రాలు చూడాలి, అప్పుడు దాన్ని దీనికి అర్థం వస్తుంది. అంటే ఈ ఒక 4 సూత్రాలని ఇంత బాగా చెప్తున్నారంటే శ్రీవచన భూషణం కాలక్షేపం పూర్తిగా వింటే అయితే అది ఎవరికో ఒకరికి అనుగ్రహం దొరుకుతుంది, అందరికీ దొరకట్లేదు.
అలాంటి భావన రావాలి. శ్రీరంగంలో ఈ రోజు పగలపతి స్టార్టింగ్ పెరుమాళ్ పొరపాటు అవుతారు. ఆ కాలంలో అని చెప్పేది 800, 900 సంవత్సరం ముందు పెరుమాళ్ పొరపాడై బయట వస్తారు కదా, అక్కడ మూలస్థానం బయట వచ్చినప్పుడు అప్పుడే సేవించాలంట. అందరూ ఆచార పురుషులు అక్కడ పోయి తెలుసుకొని స్టార్ట్గా దండం సమర్పించి సేవిస్తారు. సేవించేసి అక్కడ సింహ గది, యామ్య గది, సర్ప గది అని చెప్పి అలాంటి నడత వేసుకొని వెంబడి వాళ్ళు బయట వస్తారు. వచ్చేటప్పుడు అది అక్కడ టయానికి ఏదైనా జరగద్ది. ఏదైనా టైం మన మిగతా సన్నిధిలాగా కాదు. మిగతా సన్నిధిలంతా వాళ్ళు రాలా, వీళ్ళు రాలా, కొంచెం డిలే చేయండి అని చెప్పి ఏదైనా ఒకటి చెప్పుకుంటారు. అదంతా కాదు. ఆయన టైం అంటే టైం 6 గంటలకు పొరపాడంటే మన వాచ్ తిప్పెట్టుకోవచ్చు. టైం ఇప్పుడు 6. ఆ ప్రకారం పోతారు. ఆచారం సరిగ్గా ఆ టైంలో అక్కడే నిలబడి ఉంటారు. వెంటనే సేవిస్తారు. సేవించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ పాటి కూడా వచ్చేస్తారు. ఆ ప్రకారం అప్పుడు వీళ్ళు గురు పరంపరలో ఇది రాసి ఉన్నారు. ఆ ప్రకారం ఎవరున్నా పోలేదు అనుకుంటే ఆ టయానికి నంబర్ మన పొరపాటు అయిపోద్ది. పోలేదంటే ఏదో పని వీళ్ళకి వచ్చేసింది. పోలేదంటే ఉరు వేసుకోవాలంట, ప్రాణం తీర్చేయాలంట. నంబెరుమాళ్ పొరపాటు సేవించలేదంటే అందుకదా అంత వైభవం శ్రీరంగానికి. ఎంత వైభవం ఎందుకంటే నంబెరుమాళ్ పొరపాటు సేవింటే ఉరి వేసుకుంటాను. ఆయన పొరపాటు సేవించుకొని ఈ జన్మానా ఇది. ఆ భావన రావాల. ఎందువల్ల రాలా ఇదని ఇరుత్తలిని ఏదరియో ఇదిదా మనవాళ్ళ మామని చెప్తూనే ఉన్నాడు. అది కొన్ని విషయాలతో చెప్పడానికే నాకు కొంచెం శ్రమంగా ఉంటుంది. ఏదైనా తప్పుగా ఎత్తుకుంటారు, ఈయన ఇంత ఫోర్స్ గా చెప్తున్నాడే అని చెప్పి. నిజం అది. అయితే నిజం అదిగా ఉంటే కూడా ఆ చెప్పే ఒక లెవెల్లో మనం చెప్పేమంటే కూడా దాన్ని మంచిగా తీసుకోవాలనే. మనకి సంప్రదాయం ఏం చెప్తుంది, వ్యాఖ్యాతం ఏ రాశిలో అర్థం మనం చెప్పతాం. అది తప్ప అడిగనికి ఏం తలవదు. అది చెప్తాను. ఏదైనా తెలిసిన ఏం తలవదు. అయినా కూడా ఇప్పుడు ఆ డబ్బులు 10,000 రూపాయలు పెళ్లి అని చెప్పి అనుకుని ఆచాడు కూతురికి పెళ్లి అని చెప్పి ఈయన 10,000 రూపాయలు ఇస్తా అంటే ఆచాడు తీసుకోవాలా? ఇది తలుచుకుంటాడు కదా, డబ్బు ఇచ్చేసాము ఉండి అని చెప్పి అప్పుడు తీసుకోవాలంటే అప్పుడు ఈయన దొంగ డబ్బు ఆయన తీసుకుంటాడా? తీసుకుంటాడా? శిష్యుడు ఏదో అనుకొని ఇస్తాడు, అది దొంగ డబ్బుదిన. దొంగ డబ్బుడైనా ఎవరైనా చేసుకుంటారా? సరే స్వామి, సరే ఆచాడు తీసుకున్నారంటే సరే తీసుకున్నాడు అనుకోండి. అన్ని రకాల మనం ఆలోచిస్తాం. ఆచాడు తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? తీసుకున్నా అంటే ఏం స్వామి అంటే ఏదో అయిపోయింది, తీసుకునేసాడు. అంటే ఆయనకి 10,000 రూపాయలు తగ్గుతుంది, ఏదో కష్టం వచ్చేసింది. అప్పుడు తీసుకున్నా అంటే ఎవరు తీసుకుంటాడు? దొంగ డబ్బులు పరమ దరిద్రుడు దాన్ని తీసుకుంటాడు. ఎవరు తీరు, మిగతా వాళ్ళు తీరు, మంచి వాళ్ళు తీరు. పరమ దరిద్రుడు ఉండేటువంటి తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. అయితే ఇప్పుడు ఏం లేదు, ఏదో ఒక తాను భోజనం ఉంది, దొంగతంగా దీన్ని తీసుకొచ్చేసాను. ఒకరి ప్రాణం పోతుంది, 5 రోజులు భోజనం చేయాలి, ప్రాణం పోతుంది. ఆ దొంగతనంగా తీసుకొచ్చిన ఆ భోజనాన్ని అతనికి ఇచ్చాను. అప్పుడు ఇది తీసుకోవచ్చు అంటే ప్రాణం పోతుందంటే అప్పుడు దొంగతనం అది తీసుకోవచ్చు, ఆ శాస్త్రమే సమ్మతిస్తుంది. ప్రాణం పోతుందంటే అబద్ధాలు చెప్పచ్చు. ప్రాణం పోతుందంటే ఆ దొంగతనం చేస్తే కూడా అది దొంగతనం కాదని చెప్పింది. ఇప్పుడు ఆచాడి ప్రాణం అయిపోతుంది. ఇప్పుడు శిష్యుని ఇచ్చేసాడు, మంచి డబ్బా అది, దొంగతనం ఏంటి? శిష్యుడు మనసులో అనుకుంటున్నాడు కదా, ఏమని అనుకుంటున్నాడు? మనం ఇచ్చేసాము, 10,000 ఇచ్చేసాము అనుకుంటాడు. అప్పుడు ఆచాడు తీసుకున్నాడు అంటే ఏదైనా ఉన్నాయి ఏమి ఇప్పుడు? అప్పుడు పరమ దరిద్రుడు అర్థం. అప్పుడు పరమ దరిద్రుడు అతను తీసుకోవాలా? దరిద్రుడుగా ఎవరు ఉంటాడు? ఇంకా నా వల్ల ఏం కాదు, ఎట్టయినా కానీ నేను తినాలా. కొన్ని మంది అలా ఉంటారు, ఎట్టయినా నేను తినాల్సిందే. అది స్వామి దొంగ డబ్బో మంచి డబ్బో ఏ డబ్బైనా ఉన్ని
ఇప్పుడు దొంగలు ఇచ్చాము ఒక బంగారుని, ఎక్కడో ఒకటి అమ్మేము, అమ్మిన తర్వాత ఓ ఇది బంగారు కాదని అంటున్నా, బంగారు మారిపోద్దా? మారద్దు కదా. లేదు, ఆషాఢ తీసుకోడు అంటే పరమ దరిద్రుడని అయిపోతాడు. అప్పుడు దరిద్రుడుగా ఉండదు, ఆషాఢగా ఉంటాడు. ఉండను. అప్పుడు ఈ శిష్యుడు ఈయన డబ్బులను అని అనుకుని ఇస్తే దొంగతనం. అదే శిష్యుడు ఈ ప్రకారం అనుకోని ఇచ్చాడు అనుకోండి, దాని ఆచారుడు తీసుకున్నా అంటే ఆచారుడు పరమ దరిద్రుడు. అప్పుడు ఇవ్వాలా వద్దా? ఇతరుడు చెయ్యాలి కదా, ఇవ్వాలా వద్దా? కొల్లిల్ మిడియనాం కొడుకిల్ కల్లనాం, ఈ శబ్దం ఎత్తిన్నారు శ్రీవచనంలో. కొల్లిల్ మిడియనాం కొడుకిల్ కల్లనాం. మిడియన్ అంటే పరమ దరిద్రుడు. దరిద్రుడు అంటేనే ఎట్లా ఉంటుంది చూస్తేనే కుమారుడు. ఏది ఇస్తే తీసుకొని నోట్లో వేసుకుంటారు ఆయన. అర్థం ఉండదా? అప్పుడైతే అప్పుడు మనదిగా లేకుండా ఉండేది ఇవ్వచ్చు, మనదైతే ఇవ్వచ్చు అంటే లేదు. అప్పుడే ఏమర్థం? నేను ఇస్తున్నాను, నా సొమ్ము ఇస్తున్నాను అనే ఒక అభిప్రాయంలో మనం ఆచారుడికి సమర్పించేమంటే అది దొంగతనం. నా డబ్బులు ఇస్తున్నాను, నేను సంపాదించి ఇస్తున్నాను అనే ఒక అభిప్రాయాన్ని ఇచ్చానంటే అది దొంగతనం. అప్పుడు శిష్యుడిది కాదు, అది ఆచార్యుడిది కదా. ఆచార్యుడి కొన్నప్పుడు అప్పుడు ఆచార్యుడి ఉన్నప్పుడు ఈయన ఎలా ఇస్తాడు? సరే, ఆచార్యుడు తీసుకున్నాడంటే ఏమవుతుంది? పరమ దరిద్రుడు అయిపోతాడు, పరమ దరిద్రుడు అవుతున్నాడు. అట్లయితే ఈయన ఇవ్వకూడదు, ఆయన తీసుకోకూడదు, ఈయన ఇవ్వకూడదు, ఆయన తీసుకోకూడదు. సరే స్వామి, అట్లయితే ఏం చెయ్యాలి? అప్పుడు కైంకర్యం జరగదు, కైంకర్యం జరగాలి కదా. ఇప్పుడు మనం చూసాము, నాకు శేషత్వం పారతంత్రి ఉండాదంటేనే కించిత్ కారం కైంకర్యం చెయ్యాలి. కించిత్ కారం కైంకర్యం చేసే నా స్వరూప సిద్ధి. అది ఒకటే కాదు, నేను కైంకర్యం చేయలేదనుకోండి, లేదా ఇవ్వలేదనుకోండి, ఆచార్యుడు సరిగా ఉపదేశం చేయలేదు అని ఒక తప్పైన అభిప్రాయం వచ్చేస్తుంది. ఆచార్యుడి మీద ఒక ఏమొచ్చేస్తుంది? ఆయన సరిగా చేయలే స్వామి, ఏదో సాగుతున్నాడు అక్షుని అంతే అని అనుకుంటారు. ఆయన మీద తప్పు వస్తుంది. రెండు ప్రాబ్లం వచ్చేసింది. నాకు స్వరూపం పోతుంది, ఆయన మీద తప్పు వస్తుంది. అట్లయితే నేను చెయ్యాలి. ఎట్లా చెయ్యాలి? అయితే చెయ్యాలి ఒకటే కాదు, నేను చేసిన దాని వల్ల ఆ ఫలితం నాకు రావాలి. ఇట్లా పెట్టుకుంటాం. కొంచెం డీప్గానే చెప్తాను ఇది. ఇట్లా పెట్టుకుంటాం. నేను చేశాను, అనుకుని ఇచ్చాను, ఆచార్యుడు తీసుకున్నాడు. తీసుకుంటే ఇతను దొంగడైపోతాడు, ఆచార్యుడు దరిద్రుడు అయిపోతాడు. రెండు శాస్త్ర సమ్మతం కాదు. సరే, అట్లయితే నేనేమన్నాను? నాది కాదు అనుకుని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఆచార్యుడు తీసుకుంటాడు కదా. సరే, నాది కాదు అనుకోని ఇస్తేనే ఆచార్యుడు తీసుకున్నాడంటే నాకు ఫలితం వస్తుందా? కాదు. ఎలా వస్తుంది? కాదు. ఎట్లా వస్తుంది అన్నాను. సరే స్వామి, అటైతే ఏమవుతుంది? శిష్యుడు నా సొమ్మును అనుకోని సమర్పిస్తేనే ఆచార్యుడు తీసుకోకూడదు అని. దీన్ని కొంచెం చుట్టూ వస్తేదా మనకి కొంచెం అర్థమవుద్ది. మన శిష్యుడు నా సొమ్మును అనుకోని ఆచార్యుడు సమర్పిస్తేనే ఆచార్యుడు చేసుకోకూడదు. సమర్పించండి ఇతను దొంగోడినంత. సరే, ఏం స్వామి మీరు చెప్తున్నారు? ఆచార్యుడికి ఇచ్చేదే గొప్పతనం. ఏమో మీరు ఈ కాలంలో పోయి ఇలాంటి మాట చెప్తున్నారే. అది నా సొమ్మైతేని, ఏ సొమ్మైతేని, ఎక్కడైతేనే, ఎక్కడో నేను తీసుకొచ్చాను. ఆయనకి ఇవ్వాలా, ఆయన పెళ్లి కావాలా, ఆయన కూతురు పెళ్లి కావాలా, ఆయన బాగుండాలా, ఆయన శరీరం బాగుండాలా, అభిప్రాయం నేను తీసుకొచ్చాను. అదంతా మీరు చూడకుండా నీది అనుకుని ఇవ్వకూడదు, ఇది అనుకుని ఇవ్వకూడదు, అది సరిలేదు, ఇది దొంగతనం, ఇది వచ్చి పరమ దారిద్ర్యం, ఈ ప్రకారం మాట్లాడుతున్నారు. ఏం స్వామి? ఏదో ఇచ్చాడా, తీసుకున్నావా, అది వదిలేసేయండి.
దాంతో వదలాలి కదా. ఇచ్చేదే పెద్ద విషయం స్వామి, ఆచార్యుడికి ఇచ్చేదే. దాన్ని వదిలేసి నా సొమ్మును అనుకోకుండా ఇవాళ ఈ ప్రకారం ఇవ్వాలంటే అందు కదా. ఈ విషయాన్ని అర్థం చేసుకునేది అనేది దుర్లభం. శ్రీవచనం కూడా ఎందుకు ఆరదు సొన్నేరుళ్ళు అనుట్టిప్పార్. ఈ సూత్రం ముందు, ఈ పాత్ర ముందు మనం చూసిన్నాం. ఆరు వసనభూషణத்தின் ఆళ్బొరుళ్ళల్లా మరివార్ ఆరదు సొన్నేరుళ్ళు అనుట్టిప్పార్ అని చెప్పి ఓరోరు ఉండాలి. ఎవరన్నా ఒక్కరు దొరికితే కూడా చాలు అని చెప్పి అన్నాం. మనబాలమావుని పాసనం అనుగ్రహించింది ఏం వైద్యమైంది, ఈ వైద్యమైందా, ఈ ప్రకారం ఉండాలి వద్ద ఉండాలి. అందువల్ల ఇది అర్థం చేసుకున్నాం. సరే, ఈ ప్రకారం అదైతే ఇదా శ్రీవచనం కూడా అర్థం చేసుకునే కష్టం. అయితే ఇదా నిజం లేదు స్వామి. మన అర్థమయ్యేదానికి చాలా శ్రమంగా ఉండదు. సులభంగా అర్థమయ్యే మరి మీకు ఏదైనా ఉండదా అది చెప్పండి. సులభంగా అర్థమయ్యే మరి ఉండే అది నిజంగా ఉండదే. అర్థమైందా? సులభంగా అర్థమయ్యే మారు ఉంటే అది నిజంగా ఉండాలి కదా. నిజంగా ఉండదు కదా. ఎప్పుడు నిజంగా ఉంటుందో అది కొంచెం శ్రమంగా ఉంటుంది. ఇది ఈ ఇది మొత్తం బాగా తెలిసిపెట్టుకోవాలి. ఎప్పుడు మన సంప్రదాయం ఎందుకు కొంచెం శ్రమం అంటారంటే నిజం, మిగతా అంటే నిజం కాదు. ఇక్కడ ఉండేవారికి నిజంగా ఉన్నట్టు కనిపిస్తుంది కాదు. సంప్రదాయం ఉంటే నిజం, అందువల్ల శ్రమ ఉంటుంది. ఆ భావం రావాలి. ఆ భావం వస్తుంది కదా. సరే, అప్పుడు శిష్యుడు ఇతండి అనుకొని ఇవ్వకూడదు. అప్పుడైతే ఈయన వస్తువుని అనుకొని ఇవ్వకూడదు. ఇవన అవదు. సరే, అప్పుడు శిష్యుడు ఇవ్వటానికి ఏమీ లేదా? ఏమీ ఇవ్వాల్సిన లేదా? అప్పుడు శిష్యుడు ఏదైనా ఉపకారం చెయ్యాలి కదా. ఉపకారం ఏమీ లేదా స్వామి. ఆయన నాకేం చేశాడు? ఉపకారం చేశాడు. నన్ను మోక్షానందం తీసుకుపోయేంత మాత్రం ఆచార్యుడు నాకు ఉపకారం చేశాడు. దానికి ప్రత్యుపకారంగా నాకు చెయ్యాలా? అప్పుడు నేను ఏం ఉపకారం చేయడానికి ఏమీ వీలే లేదా? ఈ క్వశ్చన్ ఇస్తే దొంగ డబ్బుని చెప్పేశాడు. అప్పుడు ఇవ్వకూడదా అంటే ఇవ్వాలంటున్నారు. ఏమి ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా అంటే ఇదప్పుడు శిష్యుడు ఆచార్యుడికి చేసే ఉపకారం ఏంటి? ఏమీ లేదా అంటే ఉండాలి. బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడు శిష్యుడు ఆచార్యుడికి ఏమీ లేదంటే ఉండాలి. ఏంది ఏముండాలంటే கொள்கொடைகளுக்கு யோகியதை இல்லையாகினும் உபகாரங்களுடைய சிஷ்யன் மகோபகாரண ఆచార్యునికి పన్ను ఉపకారం ఒండ్రం ఇల్లయా అంటే ఇస్తే ఇతను దొంగడైపోతాడు, తీసుకుంటే ఆచార్యుడు దరిద్రుడైపోతాడు. అప్పుడైతే ఇవ్వటానికి లేదు, అదే పని తీసుకోవటానికి లేదని చెప్పేశారు స్వామి. అట్లా ఉన్నప్పుడు ఏం చేయాల్సింది మరి లేదా? అప్పుడు శిష్యుడు ఏం ఉపకారం చేయను కాదా అంటే చెయ్యాలి. అయితే ఈ శిష్యుడు నాది అనుకుని ఇస్తున్నాడు కదా. ఆ నాది అనుకుని ఇచ్చేది అనేది ఏం లేదు. నాది అనుకుని ఇచ్చేదానికి ఏమీ లేదు. నాది అనుకున్నది ఏమని అనుకుంటాము? నాదిని అనుకొని ఇచ్చేదానికి ఏదని ఏమీ లేదు. ఆ మార్గం ఉన్నప్పుడు సరే ఇదేమి లేదని తెలుస్తుంది. అట్టయితే అప్పుడు శిష్యుడు ఆచార్యుడికి ఏదైనా చెయ్యాలా అనే ఒక అభిప్రాయం మనసులో ఉంటుందా లేదా? ఉంటుంది. అభిప్రాయం మనసులో ఉంటుంది. అది లోపల ఉంటానే ఉంటుంది. ఓ ఆచార్య నాకు ఇంత చేసాడు, మనం ఏదైనా చెయ్యాలి. ఇది ఎట్లంటే తల్లిదండ్రులు ఈ భావం పిల్లలకు రావాలా? మనకి తల్లిదండ్రులు ఎంత శేషులు మనకి. ఆ తల్లిదండ్రులు కాపాడేది, రక్షించేది మన పరిస్థితి ఈ ప్రకారం రావాలి కదా. అది వచ్చేసింది అనుకోండి, అది చాలా మంచిది. అదే ప్రకారం ఇప్పుడు ఆ శిశువుకి వచ్చేసింది. ఏమని వచ్చింది? ఓ నాకు ఆచార్యుడు ఎంత ఉపకారం చేశాడు, నేను చెయ్యాలని ప్రతికోవడం చెయ్యాలని అని చెప్పి ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా. చేస్తాడు. అప్పుడు ఏం చెయ్యాలి? చేస్తాడు. ఏదైనా చెయ్యాలి. ఏది చెయ్యాలనుకుంటాడు కదా. అప్పుడు చెయ్యాలంటే మనసులో ఉంటుంది. చెయ్యాలనే అభిప్రాయం మనసులో ఉంటుంది. ఆ మనసులో ఉండే అభిప్రాయం ఎట్లా దాన్ని బయట చూపించాలి కదా. ఎట్లా చూపించేది? ఎలా చూపించేది? ఏదైనా బట్టలు ఉండేది చూపిస్తే దొంగతనం చెప్తున్నారు. ఆయన తీసుకుంటే దరిద్రుడు అంటాడు. ఏం స్వామి చెయ్యాలా? ఏం స్వామి ఇట్లాంటి సంప్రదాయంగా ఉన్నది?
అప్పుడు ఇట్లా చెయ్యాల. అయితే నా మనసులో పోతుంది, ఏదన్నా చెయ్యాల. ఆయన చేసిన ఉపకారంకి ప్రత్యుపకారం చెయ్యాలని ముందుకు పోతుంది. ఆ మనసులో ఉండేది బయట రావాలి కదా. బయట రావాలంటే ఏదైనా ఇచ్చి కావాలా. ఇస్తేనా అప్పుడు ఆయన చేసిన ఉపకారానికి నా ప్రత్యుపకారం చేసినట్టుగా నాకు అభిప్రాయం వస్తుంది. అది ఎట్లా జరగద్ది అంటే ఇది ఆచారుడు తెలుసుకున్న వల్ల ఇది జరగద్ది అంట. ఈ శబ్దంగా దీనికి ఆన్సర్. ఆచారుడు తెలుసుకుంటాడు కదా, ఏం తెలుసుకుంటాడు చూడాలి. ఆచారుడు తెలుసుకున్న దాని వల్ల ఇది సిద్ధిస్తుంది. అటైతేనే నీ నీ చేసిన ఉపకారం ఫలిస్తుంది. నువ్వు ఉపకారం చేస్తున్నావు, అయితే ఆ ఉపకారం ఫలించాలి కదా. ఉపకారం అంటే ఏంటి? దొంగతనం కాదు. దొంగతనం కాకుండా ఏదో ఉపకారం చెయ్యాలా, ఆ ఉపకారం ఫలించాలి కదా. ఆచారుడు తెలుసుకున్న దాని వల్ల అది ఫలించద్ది. అటైతేనే ఇది ఎక్కడ తర్వాత నెక్స్ట్ సూత్రం చెప్తుంది. 343, 344, 345 ఈ 3 సూత్రాలు. దాని సారాంశం ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇది వ్యాఖ్యానం ఉండడం లేదు. సరే మీకు చెప్పాలా ఎట్టని, దీనికి ఎంత స్టైన్ చేసుకోవాలో తెలుసా. సరే మీకు చెప్పాలని చెప్పాను. ఇప్పుడు దీనికి సమాధానం చెప్తాను. 344 సమాధానం ఏంటంటే ఉపకారం లేదని చెప్పలేదు. అంటే ఇప్పుడు మనం ఏం చూసాము, ఈ శిశువు ఉపకారం చేస్తే దొంగోడని పేరు వస్తుంది, అది తీసుకున్నా అంటే దరిద్రుడిని పేరు వస్తుంది. అప్పుడు ఉపకారం లేదంటే ఉపకారం లేదని చెప్పలేదు, కైంకర్యం లేదని చెప్పలేదు, ఉపకారం ఉండాలి. చెప్పండి స్వామి, ఉపకారం ఉండాలి. శిష్యుడు చేసేది ఉండేది ఉపకారం ఉండాలి. అయితే ఆ ఉపకారం అనేది శిష్యుడు అభిప్రాయం వల్ల లేదు. ఇదా అర్థం చేసుకునేది కష్టం. శిష్యుడు అభిప్రాయం వల్ల ఉపకారం లేదు, ఆచార్యుడు అభిప్రాయం వల్ల ఉపకారం ఉండాలి. ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. శిష్యుడి అభిప్రాయం వల్ల ఉపకారం లేదు, ఆచార్యుడు అభిప్రాయం వల్ల ఉపకారం ఉండాలి. ఏం స్వామి, శిష్యుడు ఉపకారం లేదు. శిష్యుడు ఏం తెలుసుకోవాలా? ఆచార్యుడికి నేను సర్వాత్మ పరతంత్రుడు, ఆయన స్వామి నేను దాసుడు, నేను పరతంత్రుడు. ఆ పరతంత్రుడు నేను శేషభుజుడు, ఆయన శేషి, నేను శేషభుజుడు. అట్టయితే ఆయన ఏం చెప్పిన ప్రకారం నేను ఉండాలా. ఆయన సొమ్ము ఈ ప్రకారం ఇట్లదా తలుచుకోవాలి శిష్యుడు. ఏదైనా నాది కాదు, అన్ని అయిందే అని చెప్పి ఈ కాలం తెలుసుకోవాలా. అట్టయితే దీని తర్వాత ఇవ్వటానికి ఏం లేదే, ఉపకారం చేసేందుకు ఏం లేదే అని చెప్పి ఈ ప్రకారం తలుచుకొని ఉండాలి శిష్యుడు. అయితే ఉపకారం చేయాలి. అదే స్వామి ఎట్లా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు దాకా అర్థమైపోతుంది. ఒక పొలంలో పంటలంతా వేస్తాం, బియ్యము, ధాన్యాలు, ఏదేదో వేస్తాము, గోధుమ, ఏదేదో పంటలు వేస్తాం కదా, పూర్తిగా వేస్తాము. అది బాగా పండి ఆ యజమానుడికి అయితే అది పంట అది తీసుకొచ్చింది. ఆ పంట తీసుకొచ్చింది, ఆ యజమానుడు ఏం చేస్తాడు, ఆ పంటను తీసుకొని ఆ బియ్యం కానీ వండుకొని తింటాడు. అదే ప్రకారం ఆ పొలంలో ద్రాక్ష, నేరేడు పండ్లు, ఏదో ఒకటి పండు అదంతా పండించాడు. అది తీసుకున్నాడు యజమానుడు దాన్ని తిన్నాడు. తినిన తర్వాత అప్పుడు ఆ పంట అంటే ఆ నేల, ఆ భూమి అంటే ఆ నేల ఏంటిది, పంట పట్టుతుంది. ఆ నేల, ఓ నా యజమానుడికి నేను పంట పండించి బియ్యం ఇచ్చాను, నా యజమానుడికి నేను ద్రాక్ష చెట్టుగా ఉండి ఆ ద్రాక్ష ఇచ్చాను, అదే ప్రకారం ఏదో పండ్లు, అరటి పండు ఇదంతా నేను ఇచ్చాను అని చెప్పి ఆ నేల ఏదైనా తెలుసుకుంటుందా? అది ఎట్లా స్వామి తెలుసుకుంటుంది? కలవదు కదా. అయితే అది ఇచ్చేది నిజమా తప్ప? ఇస్తుంది. అది ఇచ్చేది ఏంటే పంట పట్టుతుంది, ఆ భూమిని ఆ నాన్ననే కదా పండుతుంది. అట్లయితే అది ఇచ్చేది నిజమే కదా, నిజమే. అయితే అది ఏదైనా తెలుసుకుంటుందా? నేను నా యజమానుడికి నేను ఇచ్చాను, యజమానుడికి
అని తలుచుకుంటుందని తలుచుకునే అదే ప్రకారం ఆ ద్రాక్ష అక్కడ పండింది, ఆ పంటలో అది ఈ నేల నేను నా యజమానికి ఇచ్చాను అని చెప్పి ఆ తోట పండింది, అది తలుచుకుంటాడంటే తెలుసుకున్నది. అది అరటి పండు ఇచ్చింది, కలుసుకున్నాం. అయితే ఇదంతా తీసి నోట్లో వేసుకుంటారు, తింటారు. అది దీంట్లో ఎట్లా అంటే తీసి వేసుకొని తిని ఆయన భూమిలో ఆయన పంటలో పండింది, ఓ నా పంటలో నా తోటలో ఇది పండింది అని చెప్పి అందరికి ఇస్తారు. కొంతమందిని ఇస్తారు పువ్వులు కానీ, అదే ప్రకారం పండ్లు కానీ, అదే ప్రకారం కొన్ని కూరగాయలతో వేస్తారు, అదంతా ఇస్తారు కదా. ఓ మా ఇంట్లో పడిందండి తీసుకోండి. అది బయట మార్కెట్లో ఇంకా దీనికన్నా మంచి కూరగాయలు కూడా ఉండొచ్చు, అయినా కూడా మా ఇంట్లో పండిందంటే దానికి ఒక వైభవం ఉంటుందా లేదా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మందులంతా కలపకుండా చేసామండి, బయట వాళ్ళు ఏదేదో మందులతో వేస్తారు, అందువల్ల అది మంచి ఒంటికి మంచిది కాని చెప్తారు. మేము మందులంతా కలపకుండా అంత ఏది లేకుండా పూర్తిగా చేసేయము అని చెప్తే దానికి ఒక వైభవం ఉంటుంది కదా, అది మనం తీసుకుంటాం కదా. ఇప్పుడు అదే ప్రకారం ఇప్పుడు అప్పుడు ఆచాడు వచ్చి అది తీసుకుని ఆ పంటలు తీసుకొని ఒకటి తీసుకుని నోట్లో వేసుకుంటాడు, అంటే చాలా బాగుంటది, ఇంటి నోట్లో వేసుకుంటాడు. అప్పుడు ఆ పొలాలు వచ్చి ఆచారుడా నేనే నీకు ఇచ్చాను, నేనే పండించాను అని చెప్పి ఏదన్నా వచ్చి చెప్పద్దంటే చెప్పదు. అయితే ఈ పంటల పండిందనే అభిప్రాయం ఆచారుడికి ఉంటుందా లేదా? అది బాగుంటుంది, ఆచారుడికి బాగానే ఉంటుంది. ఈ పంటల పండిందండి, ఎంత బాగుండదు, నేను తిన్నాను, అది నాకు ఇచ్చింది అని ఎవరు చెప్తాడు? ఆచారుడు చెప్తాడు. పొలం చెప్పద్దంటే చెప్పదు. చూసింది ఎవరన్నా మీరు? చెప్పనే చెప్పింది, ఎక్కడ చెప్పనే చెప్పింది. అప్పుడు అదే ఇది ఆ పంట మనదా, అది ఆచారుడిదా, అది భగవంతుడిదా, అది తర్వాత మాట. అయితే పంట ఈ మాట చెప్పద్దంటే ఆ భూమి ఆ నాల ఈ మాట చెప్పద్దంటే చెప్పదు. అది ఏదైనా ఒక సొమ్ము మన దగ్గర ఉంది అనుకోండి, అది అనుభవించింటే బాగుంటది, బాగుంది బాగుంది చెప్తారు. అప్పుడు ఇది ఇచ్చి ఆ అరటిపండు దానిలో వచ్చిందని ఇక్కడే అది ఎంత నోటు వేసుకుంటారు, ఆచార్య చూసేసి చాలా బాగుండదు, చాలా బాగుండని చెప్తారు. అప్పుడు ఏమనుకుంటే ఓ ఈ పంట ఈ నేల నాకెంత ఉపాయం చేసింది, నాకు అరటిపండు దక్కింది అని ఆచారుడు అనుకుంటాడా లేదా? అనుకుంటాడు. అయితే ఆ నాల చెప్పద్దా? చెప్పదు. ఏది చెప్పదు, ఇది ఎట్లది? ఏ ప్రకారం? ఆ నాలలాగా శిష్యుడు చేస్తూనే ఉండాలి, చేస్తా ఉండాలి. ఈయన చేసేది ఏంటి? ఆయన సొమ్ము నేను ఆయనకి ఇస్తున్నాను, నా సొమ్ము కాదు, ఆయన సొమ్ము ఆయనకి ఇస్తున్నాను. ఇలాంటి అభిప్రాయం శిష్యుడికి ఉండాలా? సరే స్వామి, ఇలాంటి అభిప్రాయాన్ని శిష్యుడికి ఉండాలంటే నాకు నే ఇచ్చేనే అని ఒక అభిప్రాయం వస్తేనే కదా నాకు ఆ ఫలితం దొరకద్ది. గుడికి పోతాం, పేర్లు నక్షత్రం అంతా చెప్పండి, సంకల్పం చేస్తాను, ఏదో చేస్తాను, మీరు ఏం కావాలా? లేదండి పిల్లలకి పుట్టలేదండి, అతి శీఘ్రమేవ సంతాన ప్రాప్తి రస్తు అర్చక స్వామి చేస్తారు కదా. అప్పుడు మనం కోరుకుంటాం కదా, అప్పుడు నేను ఇచ్చేదని చెప్పి చెప్తాం కదా, అప్పుడే కదా మనకు ఫలితం దొరకద్ది. అప్పుడు నేను ఇవ్వలేదు స్వామి, అప్పుడు ఆచార్యుడు చేసుకున్నాడు సరే, ఆచార్యుడికి ఇచ్చేనని ఒక భావం, నేను ఇచ్చేన భావం ఎట్లా వస్తుంది? నాకు రాదు కదా, నేను ఇచ్చేనని చెప్తే కదా నాకు వస్తుంది. కొంతమంది గుడిలో ట్యూబ్లైట్ అంతా ఇచ్చింటారు, ఫ్యాన్లు అంతా ఇచ్చింటారు, కైంకర్యం చేస్తారు, దాని పేరు రాసి పెడతారు. ఈయన రమణారెడ్డి ఇచ్చింది, ఈయన కొండయ్య ఇచ్చింది అని రాసి పెడతారు. ఏంటంటే కొండ ఇచ్చారండి, మంచి ఆయనండి, చాలా దానం చేశారండి, గుడికి బాగా మంచి కైంకర్యంగా చేశారు, నలుగురు చెప్తారు కదా. అప్పుడు రాయలేదు అనుకోండి, ఆయన పేరే రాయలేదు, ఎవరికైనా తెలుసా? తెలవదు కదా. అప్పుడు నాకు ఆ ఫలితం దొరకదు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఓ ఈయన ఇచ్చాడండి, మంచోడండి అని చెప్పి వాళ్ళందరూ ఏం చెప్తారు? మంచోడు అని చెప్పి నా మీద ఒక మంచి పేరు పెట్టుకొని
బాగుండాలండి ఆయన అని చెప్పి మనకు చెప్తారు కదా. అది నాకు దొరకదు కదా, దొరకదు. ఏం స్వామి మీరు ఏదైనా ఎక్కడా ఒకటి మారుస్తాను, మారవాలి. పూర్తిగా వినాల, అప్పుడుదా దీనికి అర్థం తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే, మనం ఇప్పుడు ఏదో చేసాము. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎత్తుకో, దానిలో నా పేరు రాసేసాను, ఏదో కొండయ్య పేరు రాసుకున్నాడు, ఆ రామయ్య గారి పేరు రాసుకున్నాడు, వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారంటే సరే. పేరు రాయలేదు అనుకోండి, భగవంతుడికి నువ్వు ఇచ్చేవని ఆయనకి తెలుసా తర్వాత? ఎట్లా స్వామి? బాగానే తెలుసు. సరే, అప్పుడు ఇప్పుడు పేరు రాసానంటే వీళ్ళకి తెలియపోతుంది, పేరు రాయలేదంటే వీళ్ళకి తలపోయి తెలియదు. అట్లయితే పేరు రాసిన దాని వల్ల వీళ్ళకి తెలిసింది, అందువల్ల నాకు ఫలితం దొరకద్దా? లేదు భగవంతుడు తెలిసిన దాని వల్ల నాకు ఫలితం దొరకద్దా? భగవంతుడితో నాకు ఫలితం ఇస్తాడు, పురుషార్థం నాకు ఆయనే ఇస్తాడు. వీళ్ళు ఇవన్నీ చెప్తారు, ఒక మాటకి చెప్తారు, బాగా ఇచ్చాడండి అంచేతనే దానికి ఉన్న పుణ్యం కదా, ఆ పుణ్యానికి తగినట్టు ఫలితం అనేది భగవంతుడే కదా ఇస్తాడు. అప్పుడు ఆయన అభిప్రాయం వల్ల నువ్వు తెలుసుకుంటే చాలు, నీకు అభిప్రాయం ఉండాల్సిన పని లేదే. నేను ఇచ్చేననే అభిప్రాయం నీకు ఉండాలా? అక్కర్లేదు. అయితే ఇతను ఇచ్చాడనే అభిప్రాయం ఎవరు పెట్టుకుంటాడు? భగవంతుడు పెట్టుకుంటాడు. అదే ప్రకారం నేను ఆచరణకి చేస్తున్నాను, ఎంత కైంకర్యమో చేస్తున్నాను. ఎట్లు చేస్తున్నాను? నేను చేస్తున్న అభిప్రాయం లేదు, ఆయన సొమ్ము ఆయనకి ఇస్తుంది, ఆయనదే అంత పూర్తిగా, నాది ఏం లేదు, ఒకటి కూడా నాకు లేదు. అప్పుడు ఆయన ఇచ్చేసాను, సరే స్వామి. అప్పుడు ఆయనది ఇచ్చేసానంటే ఆయన ఏమనుకుంటాడు? మన సొమ్ము నాకు ఇచ్చాడు, ఆయనకి ఏముండదు అట్లా అనుకుంటాడా? అనుకోడు. ఈ ప్రకారం చేసాడు, ఇంత ఉపకారం చేసాడు అని చెప్పి ఆయనకేమిడు, ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఓ ఈ శిష్యుడు ఇచ్చాడు, ఈ ప్రకారం ఇచ్చాడు, గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకుని ఇదే ఈ సూత్రంలో చెప్తుంది, ఆయన గుర్తుపెట్టుకుంటాడు. అందుకని ఆచార్యని నిனைవాలే. ఆచార్యుడు గుర్తు పెట్టుకుంటే చాలు, మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి. ఆచార్యుడు అభిమానం వల్లదా మనకు మోక్షం చూస్తూనే ఉంటాము. మనకు అభిమానం కాదు, నేను ఆచార్య మీద అభిమానం పెట్టుకున్నాను దానివల్ల మోక్షమా? ఆచార్యుడు నా మీద అభిమానం పెట్టుకుంటాడు దానివల్ల మోక్షం. అంటే ఆచార్యుడు నా మీద పెట్టే అభిమానం వల్లదా మోక్షం, నేను ఆయన మీద అభిమానం పెడితే మోక్షం లేదు. అట్లా ఉండింది అనుకోండి, అందరూ అభిమానం పెడతారా? పెట్టరు. ఎన్ని శిష్యులు పెడతారు? ఎన్ని శిష్యులు పెడతారంటే ఆచార్యుడు పెడతాడు, తప్పకుండా పెడతాడు. ఏమిటంటే ఆచార్యుని పంపించింది స్వామి రామానుజులు వారు, ఆయన తెలుసుకున్నాం. ఆయన ఆ ప్రకారంగా ఆ 74 సింహాసనాదులు వాళ్ళు ఆయన తయారు చేశారు. ఆ పరంపరలో వచ్చిన వాళ్ళు అందరూ అట్నే ఉంటారు. అందువల్ల వాళ్ళకి ఇలాంటి భావం అనేది లేదు. ఎప్పుడు కూడా ఈ తలుపుదా ఉంటుంది, ఓ నా శిష్యుడు ఇచ్చాడు, బర్సైపోయాడు, ఇచ్చాడు. అప్పుడు ఆచార్యుడు అభిప్రాయం వల్ల నీ ఉపకారం దొరుకుతుంది, నీ అభిప్రాయం వల్ల కాదు. అట్లయితే నీ అభిప్రాయం నువ్వు గుర్తుపెట్టి ఇస్తున్నావు కదా, నేను ఆచార్యుడికి చెయ్యాలా, నేను ఆచార్యుడికి చెయ్యాలా, నేను ఆచార్యుడికి చెయ్యాలా, అభిప్రాయం వదిలేసి ఇవ్వాలి. నాది కాదు, ఆయనది ఇస్తున్నాను అనే ఒక అభిప్రాయం పెట్టుకొని నువ్వు ఆయన కైంకర్యం చేసే ఉంటే, ఆచార్యుడు ఏం తెలుస్తున్నా అంటే అతను ఇచ్చాడు, ఆ శిష్యుడు ఇచ్చాడు అని చెప్పి ఆయనకి ఒక ఆనందం వస్తుంది కదా. అప్పుడు ఆనందం వచ్చినప్పుడు ఏమనుకుంటాడు అసలు ఆచార్యుడు? నేను ఎంత ఉపదేశం చేశాను, ఎట్లంతా చేశాను, ఆ చేసిన ప్రకారం ఆ స్వరూపానికి తగినట్టు, జ్ఞానానికి తగినట్టు ఈ శిష్యుడు వచ్చేసాడు. ఎట్లా వచ్చేసాడు, ఎంత బాగా వచ్చేసాడు, చెప్పించింది అన్ని నేర్చుకున్నాడే, చాలా బాగా. ఎప్పుడైనా కానీ మనం మనం బడికి పోయినా కూడా, స్కూల్ పైన కూడా, అక్కడ మాస్టర్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళు చెప్పినట్టు స్టూడెంట్స్ చేశారు అనుకోండి, చాలా ఆనందపడతారు. ఎవరో ఒకరు చెప్తారు, 10 మందిని కూర్చుంటారని ఇద్దరు చెప్పారంటే ఆ ఇద్దరి మీద ఎంత ప్రేమగా ఉంటారు తెలుసా. నేను ఏదా చెప్పించాను, ఎట్లా చెప్పించానో అదే ప్రకారం చేస్తున్నారే అని చెప్పి ఆయనకి అట్లయితే ఏమి, నేను చేసిన కృషి ఫలించింది. కృషి అంటే ఏంది? ఆచార్యుడు
ఈ శిష్యుని ఎంత దిద్దుబాటు చేసి ఎంత ఉజ్జీవనం చేయాలో ఆ ఉపదేశాలను చేసిన తర్వాత అది ఫలించాలి కదా. అది ఫలించింది 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 అంటే ఆయనకు ఒక ఆనందం, ఆయనకు ఒక ఆనందం. ఆచార్యుడు ఆయన ఆనందం వచ్చేసిన తర్వాత ఈ ఈ కుర్రోడిని, ఈ శిష్యుణ్ణి బాగా తీసుకొచ్చాను తీసుకొచ్చని చెప్పి ఎంత ఉపకారం నాకు చేసాడు ఈ శిష్యుడు. బాగా గుర్తుపెట్టుకోవాలా, ఎంత ఉపకారం నాకు చేసాడు అని చెప్పి ఆచార్యుడు చెప్పాలా. నేను ఎంత ఉపకారం చేసాను ఆచార్యుడికి శిష్యుడు తెలియకూడదు, తలిస్తే దొంగతనం. అర్థమైందా? శిష్యుడు తెలుసుకోకూడదు. అయితే ఆచార్యుడు తెలుసుకుంటాడా? దానికి మనం పొలాలు ఎగ్జాంపుల్ చెప్పేది. ఎప్పుడైనా ఆ పొలాలు కానీ ఆ భూమి కానీ నాన్న కానీ అదేం చేస్తుంది, నేను పండించాను మా యజమాడు తింటున్నాడు అని అనుకుంటుంది, అనుకోదు. స్వామి అడిగితే నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఆ పొలాలకి జ్ఞానం లేదు స్వామి, అందువల్ల అది అనుకోదు. నాకు జ్ఞానం ఉండదు, అది అచితి, దానికి జ్ఞానం లేదు, అందువల్ల అది అనుకోలేదు. ఎట్లంటే గంధం పూసుకున్నాను, పువ్వులు తల్ల పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ గంధం ఆనందపడద్దా, పువ్వులు ఆనందపడద్దా? రెండు ఆనందపడద్దు. ఎవరు పూసుకున్నారో వాళ్ళు దాని గురించి ఒక గంధం చల్లగా ఉండదు, ఎండకి బాగా వాసనగా గమగమని ఉండదు అని చెప్పి ఎవరు ఆ పూసుకున్న ఆ స్వామిదా ఆనందం పొందుతాడు. అదే ఆనందం పొందదు, అదే ఆనందం పొందదు కదా. ఆ ప్రకారం ఉండాలని ఒక తాడు చెప్పాను. అప్పుడే ఏమి ఆచార్యుడు ఆనందం కోసం మీరు ఉండాలా, మీకు ఆనందం లేదు అని చెప్పాను. వెంటనే వాళ్ళు ఏమి అడిగారు, బాగానే చెప్పారు స్వామి, గంధానికి జ్ఞానం ఉండదా, పువ్వులకి జ్ఞానం ఉండదా? జ్ఞానం లేను కాబట్టి అది ఆనందపడదు. నాకు జ్ఞానం ఉండదే, నేను చైతన్యం నాకు ఉండదే. ఎట్లా నాకు చైతన్యం ఉండదో నేను ఆనందపడాలి కదా అంటే, వాస్తవంగా ఆనందం నీకు కూడా ఉండదు. ఎట్లా ఉండదంటే, ఈ ఆనందం ఈ గంధం యజమానికి ఇచ్చేసాడు, యజమానికి పోయిన తర్వాత గంధం పూసుకున్న తర్వాత యజమానుడు ఎంత బాగుండా ఆ గంధం యజమాడు ఆనందం పడుతున్నాడు కదా. ఆ ఆనందాన్ని ఈ గంధం చూసేదంటే చూడదు. ఎందుకు చూడదు? దానికి జ్ఞానం లేదు, అది దానికి చైతన్యం కాదు, అది అచితది, దాని చైతన్యం. అయితే మనకి జ్ఞానం ఉండదు. అప్పుడు ఆచార్యుడు ఆనందపడుతున్నాం చూస్తున్నాం కదా, ఆ ఆనందాన్ని చూసి మనం ఆనందపడచ్చు. ఆ ఆనందం గంధానికి లేదు, అదిదా చైతన్య కార్యం. అర్థమైంది? ఇప్పుడు చైతన్య కార్యం అంటే ఏంటి? మనకు జ్ఞానం ఉండాలంటే ఏమర్థం? ఆచార్యుడు మనం చేసిన ఉపకారం, ఏం ఉపకారం? నాది కాదు, ఏది నాది కాదు, ఇదిదా ఆచార్యన్ శిష్యన్ ఆరుయిరై పేరుమవన్. 65 భాషలు. ఆ శిష్యన్ ఆరుగురి దేశారు అంటే ఆ ఆచార్యుడు తిరివేని కైంకర్యని ప్రధానంగా చూడాలి. నేను చేశానండి, లేకపోతే ఆయనకి ఒంట్లో బాగా లేకుండా పోతాను, నేను డాక్టర్ దగ్గర తీసుకుపోయాను, అందువల్ల ఆయనకి ఒంట్లో బాగుండదు, నేను మందు ఇచ్చాను, అది ఒక శిష్యుడు డాక్టర్ గారే ఉండేశాను అనుకుంటుంది, ఇంకా బాగానే మాట్లాడతాను. నా దగ్గర వచ్చాడండి నా ఆచార్యుడు, ఆయనకి ఏమి ఇంజక్షన్ ఇవ్వాలనో, ఎట్లా డ్రిప్స్ ఎక్కించాలనో, ఎన్ని రోజులు అడ్మిట్ చేసి ఆయనకి ట్రీట్మెంట్ చేయాలనో అన్ని నేను చేశాను. అంతా ఆయన సొమ్ము. అప్పుడే ఏం చేసే, అప్పుడే ఏం స్వామి చెయ్యాల్సింది కర్తవ్యం, నాది కాదు. ఆ భావంతో చేసానంటే అప్పుడు నాకు ఫలితం రావాలి. నేను ఇచ్చంటే నాకు ఆ ఫలితం దొరకద్ది. ఆచార్యుడు గుర్తుపెట్టుకుంటాడు, నా శిష్యుడు ఇది చేశాడు, ఈ ప్రకారం చేశాడు. అప్పుడు మన ఆచార్యుడు ఇయ్యచ్చు, ఆచార్యుడు తీసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ మనం ఏం చెప్పాము, శిష్యుడు ఇవ్వటానికి ఏం లేదు, ఆచార్యుడు తీసుకోవటానికి ఏం లేదు. శిష్యుడు ఇచ్చాడంటే దొంగతనం, ఆచార్యుడు తీసుకున్నాడంటే దారిద్ర్యం. ఇప్పుడు ఏమైంది, శిష్యుడు ఇవ్వచ్చు, ఆచార్యుడు తీసుకోవచ్చు. శిష్యుడు ఎలా ఇవ్వాలా? నాదనే అభిప్రాయం ఉండకూడదు, ఆచార్యుడు సమర్పిస్తున్నాను, ఆచార్యుడు సమర్పిస్తున్నాను అభిప్రాయం శిష్యుడికి ఉండాలి. అదే
ఆ అభిప్రాయం ఉంటే కూడా నాకు ఆ ఫలితం దొరకద్దంటే ఆచార్యుడు తెలుసుకుంటాడు. ఓ నా శిష్యుడు సమర్పించాడు. అదే ఆచార్యుడు తెలుసుకున్నాడు సమయం అదే ప్రకారం నేను తెలుసుకోకూడదు అంటే తెలుసుకోకూడదు. నువ్వు తెలుసుకున్నావు అంటే దొంగతనం అర్థం. ఆ మాట ఆచార్యుడు తెలుసుకున్నా అంటే మనకి పురుషార్థం దొరుకుతుంది అని అర్థం. ఎంత విషయాలు ఈ శ్రీవచన గురించి చెప్తుంది. ఇదంతా సామాన్యంగా నాకు మా ఆచార్యుడు చెప్పినప్పుడు రాత్రి 12 గంటలకి అందరిని పంపించేసి నన్ను ఒకనే కూర్చోబెట్టి చెప్పేసి 3, 4 అయిపోయింది. ఉదయం నాకు నువ్వు రిపీట్ చేయాలని చెప్పేసి. రిపీట్ చేయలేదంటే తర్వాత స్వామి ఏం చేయలేదంటే నువ్వన్నీ మర్చిపోతావు. ఆ భయపడిపోతుంది చెప్పలేదు. ఎందుకు చెప్తానంటే సామాన్యంగా ఇలాంటి విషయాలంతా బయట చెప్పరు. ఇదా రహస్య గ్రంథాలు. తెలుసుకున్నాం అనుకోండి. అయితే అది తెలుసుకున్నామని అనుష్ఠానం తీసుకురావాలి. అది ఉంది. ఇప్పుడు మనకి ఏమి వచ్చేసింది, ఆన్సర్ దొరికేసింది. అప్పుడు శిష్యుడు చేయొచ్చు, ఆచార్యుడు చేసుకోవచ్చు. అయితే మొదట చెప్పింది ఆచార్యుడు తీసుకోకూడదు, శిష్యుడు ఇవ్వకూడదు అని ఉంది. ఇస్తే దొంగతనం, తీసుకుంటే దారిద్ర్యం. ఇప్పుడు ఏమైంది, ఈయన అభిప్రాయం వల్ల ఇవ్వకూడదు. సరే ఇచ్చేసిన మళ్ళీ అంటే ఆయన అభిప్రాయం వల్ల ఏమవుతుంది, నాకు ఉపకారం చేశాను, అప్పుడు నేను ఉపకారం చేసేసాను అని నా అభిప్రాయం వల్ల రాలా, ఆచార్యుడు అభిప్రాయం వల్ల వచ్చేసింది. బాగా తెలుసుకోవాలా. నా అభిప్రాయం వల్ల ఉపకారం చేయనవదు, ప్రతి ఉపకారం లేదు. ఇదా పిల్లలు ఒక చెప్తున్నాడు. ఆచార్యుడు చేసిన ఉపకారానికి ప్రతి ఉపకారం నీ వల్ల చేయను కాదు, నీ వల్ల చేయను కాదు, నీ వల్ల చేయను కాదు అంటే ఏమర్థం? అప్పుడు చేయను కాదు స్వామి, నేను చేయకుండానే ఉంటా అని అర్థం కాదు. నీది కాదు అని అభిప్రాయం ఇవ్వాలా. అప్పుడు నువ్వు ఉపకారం చేసినట్టు అర్థమా? లేదు. అప్పుడు ఉపకారం చేసినట్టు అర్థం లేదంటే, నేను ఉపకారం చేశానంటే ఆ ఉపకారం ఎట్టతో ఫలిస్తుందంటే ఆచార్యుడు అభిప్రాయం ఉండదు. ఓ ఈ ఉపకారం నాకు శిష్యుడు చేసాడని, అది ఫలితం ఇస్తుంది. ఫలితం ఇస్తుంది అంటే ఈ ప్రకారం నేను చెప్పించిన ప్రకారం చేసేడే. ఇప్పుడు ఆచార్యుడికి ఆనందం. ఆచార్యుడికి ఆనందం అంటే భగవంతుడు ఎప్పుడు ఆచార్యుడికి ఆనందమో ఈ శిష్యుడికి మోక్షమే. అర్థమైందా? ఇన్ని విషయాలు తెలిసి లేదా ఈ భాషం 65వ భాషలో ఆచార్యన్ నిన్ననే పూర్తి అయిపోయింది. ఏదో కొన్ని తీసుకున్నాను, సరే కొంచెం చెప్తామే అని చెప్పి. ஆச்சாரியன் சிஷ்யன் ஆறுயிரை பேணுமவன் தேசாரும் சிஷ்யனவன் சேர்வடிவை ஆசையுடன் நோக்கும் அவன் என்னும் நுண்ணறிவை கேட்டு வைத்தும் ఆర్కమన్నే నెక్కి అంటాం. దాని తర్వాత దీంట్లో అప్పుడు దాని పరిస్థితి సరే జ్ఞాన వ్యవసాయ ప్రేమ సమాచార్యాలు అని చెప్పి 4 ఎత్తున్నాడు. జ్ఞాన వ్యవసాయ ప్రేమ ఎంత శ్రీవచనములు సూత్రం నుంచి ఎత్తను. జ్ఞాన వ్యవసాయ ప్రేమ సమాచారం, జ్ఞానం వ్యవచార్యం ప్రేమం అంటే ఈ 3 ఏం తెలుసా? తిరుమంత్రం ఉండే 3 పదాలుగా జ్ఞానం వ్యవసాయం దాని తర్వాత ప్రేమం. జ్ఞానం అంటే ఏంది? సంబంధ జ్ఞానం. సంబంధ జ్ఞానం ఏంది? ఆ సంబంధ జ్ఞానాన్ని శిష్యుడు రాకముందు భగవంతుడికి ఇతనికి సంబంధం తెలిసిన తర్వాతే. ఆచార్య దగ్గర పోలేదు, మనం పోకముందు భగవంతుడు నాకు సంబంధం తెలుసా? తలవదే. నాకు భగవంతు సంబంధం ఉండాలని తెలుసా? తలవదు. ఆ తలవకుంటే ఏం నేను ఎక్కడెక్కడో చుట్టాను, ఎక్కడ పోకూడదు అక్కడంతా పోయాను, ఏమేమి పని చేయకూడదు ఆ పని చేసాను, ఏమేమి మాట్లాడకూడదు అదంతా మాట్లాడాను, ఎట్లా ఓటు దగ్గర ఎట్లా చేయాలో ఆ ప్రకారం చేయలే. ఇదన్నీ జరిగింది. ఇదంతా ఇప్పుడు ఆచార్య దగ్గర రాకముందు. అప్పుడు రాకముందు ఇద్దరు జరిగింది. ఇప్పుడు భగవత్ సంబంధం వచ్చేసింది. ఎట్లా వచ్చింది? ఎలా వచ్చింది? ఓంకారం చెప్తుంది. అకారవాచున భగవంతుడికి మకారవాచున జీవాత్మ దాసుడు అని ఓంకారం చెప్తుంది. అదిదా జ్ఞానం. దాని తర్వాత వ్యవసాయం. వ్యవసాయం అంటే ఒక నమ్మకం.
ఆయనంటే ఒక పట్టుదల, నమ్మకం. భగవంతుడు ఆయన తిరువిడి దగ్గర ఏంటి పూర్ణమైన నమ్మకం పెట్టుకోవాలి. ఆయన నన్ను రక్షిస్తాడు, రక్షశీలి విశ్వాసక అని చెప్తున్నారు పెద్దవాళ్ళు. ఆయన నన్ను రక్షిస్తాడు అని చెప్పి అదైతే దానికోసం ఏం చేయాలా? నా ప్రయత్నం ఏం చేయాల్సిన పని లేదే. నేను ఏదైనా ప్రయత్నం చేయాలా? పని లేదే. అది ఎక్కడ చెప్తుంది? నమశబ్దార్థం చెప్తుంది. నమశబ్దార్థం ఏం చెప్తుంది? ఓంకారం సంబంధ జ్ఞానం చెప్పింది. సంబంధం అంటే నాకు భగవంతుడు ఉండే సంబంధం చెప్పించింది. నమశబ్దార్థం లేదు, నన్ను నేను రక్షించుకోకూడదు, నేను భగవంతుడు నేను రక్షించుకోవాలా అట్టయితేనే నేను నా కోసం కాదు, నేను భగవంతుడి కోసం, నేను పరతంత్రుడు, స్వతంత్రుడు కాదు, పరతంత్రుడు అంటే అత్యంత పరతంత్రుడు స్వరక్షణే స్వాన్వయం ఒడిగని చెప్తారు. అట్టయితే దాని మీద ఒక నమ్మకం. అద్దా వ్యవసాయం. వ్యవసాయం అంటే భగవంతుడు రక్షించే చెప్తాడు, అతని ఉపాయంగా ఉంటాడు, నన్ను తీసుకుపోతాడు అని చెప్తున్న అది బాగా వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు ఓంకారంలో నవశబ్దార్థంలో ఈ రెండు శిష్యుడికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఆచార్యుడు చూస్తాడు శిష్యుడు ముఖం చూసేటప్పుడు ఏంటంటే ముఖం చూస్తే తెలుస్తుంది, ఓ ఇతని నమ్మకం వచ్చినట్టు తెలుస్తుంది. ముఖంలో భగవంతుడి మీద పరిమితమైన నమ్మకం పెట్టుకుంటాడే తెలుస్తుంది, నమ్మకం తెలుస్తుంది. ఆచార్యుడికి ఇప్పుడు ఆనందం పర్వాలేదు, ఓంకారం తెలుసుకున్నాడు, నమశబ్దార్థం తెలుసుకున్నాడు, ఇప్పుడు ఆనందం. సంబంధ జ్ఞానం ఈ ముఖం తెలుస్తుంది, ఆ ముఖం భగవంతుడికి సంబంధం తెలుసుకున్నాడు. అదే ప్రకారం ఆచార్యుడికి ఆనందమే ఆ పెరుమాళ్ తప్ప నాకు వేరు ఉపాయం లేదు అని చెప్పి బాగా తెలుస్తుంది. ఇది ఎలా తెలుస్తుంది? ఈ శరీరాన్ని చూస్తేనే తెలుస్తుంది. తెలుసునా స్వామి అమారెంత ముఖంలో నమ్మకం వచ్చేసింది తెలుసునా, శరీరాన్ని చూస్తే ఈ ప్రకారం వచ్చి భగవంతుడి ఉపాయం తెలుసునంటే తెలుసును. మనం ఏం లేదు, కొన్ని మందిని మాటలే లేకుండా దాని బాడీ లాంగ్వేజ్ అంటారు. అర్థమైందా? బాడీ లాంగ్వేజ్ అంటారు. వాళ్ళు ఇట్లా చూపులేడా అని చనిపోద్ది. చూపు అదే పరంగా దాన్నే తెలిపొద్ది. అది ఆచార్యుడికి తెలుసు, ఆయనకి అంత జ్ఞానం ఉండదు. అందువల్ల ఈయన ముఖభావం చూస్తే భగవంతుడు నాకు సంబంధం తెలుస్తుంది. అదే ఆయన ఒళ్ళు చూస్తే ఆచార్య భగవంతుడి ఉపాయం తెలుసుకుంది. ఇప్పుడు ఆచార్యుడికి ఆనందం. మూడోది ఏంది? ప్రేమ. అప్పుడు జ్ఞానం, వ్యవసాయం, ప్రేమం అంటే భగవంతుడి తిరుమడిలో అతీత ప్రావణ్యం, అతీత ప్రేమ. ఏం ప్రేమ? కైంకర్యం చెయ్యాలి అని చెప్పి ఎట్లా వస్తున్నాడో ఆ రావడం చూస్తే వచ్చే ఆ ఫాస్ట్ని చూస్తే ఓ ఎంత వస్తున్నాడో, ఎంత బాగా వస్తున్నాడో అని చెప్పి తెలుస్తుంది. ఈ శబ్దం ఎక్కడ నారాయణాయ, ఆ శబ్దంలో ఇప్పుడు పూర్తిగా తెలుస్తుంది కైంకర్యం చెయ్యాలా. ఇదంతా ఆచార్యుడి మనసులో పడిన తర్వాత ఇప్పుడు ఇది మూడు వచ్చేసిన తర్వాత దీనికి తగినట్టు అనుష్ఠానం. అప్పుడు సంబంధ జ్ఞానం వచ్చేసింది. సంబంధ జ్ఞానం వచ్చిన దానివల్ల భగవంతుడి ఉపాయం వేరు ఉపాయం లేదని సంబంధ జ్ఞానాన్ని ఓంకారం తెలుసుకున్నాను. భగవంతుడి ఉపాయం అనే శబ్దాన్ని నమశబ్దాలను తెలుసుకున్నాను. ఆ భగవంతుడికి కైంకర్యం అనేది నారాయణ శబ్దాలను తెలుసుకున్నాను. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ సమాచారం, జ్ఞానం, వ్యవసాయం, దాని తర్వాత వచ్చి జ్ఞానం, వ్యవసాయం, ప్రేమం అంటే ఏంది? దాని తర్వాత సమాచారం అంటే ఏంది? సమ్యక్ ఆచారం, సమాచారం. అటైతే దాన్ని బాగా పట్టుకునేది, బాగా అనుష్ఠానం చేసేది. అప్పటేనే జ్ఞానానికి తగినట్టు అనుష్ఠానం చేయాల, వ్యవసాయానికి తగినట్టు అనుష్ఠానం చేయాల, ప్రేమానికి తగినట్టు అనుష్ఠానం చేయాలి. అద్దా సమాచారం అని పేరు. సమాచారం ఏం సమాచారం అనుకున్నది వెళ్తారు. అది కాదు ఇది సమాచారం అంటే పూర్తిగా పట్టుకునేది. అప్పుడు జ్ఞానమేమి? భగవంతుడే దాసుడు, దానికి తగినట్టు అనుష్ఠానం ఉండాలి. అదేమేమి? వ్యవసాయమేమి? భగవంతుడే నాకు ఉపాయం అంటే నాకు దారి ఆయన తిరువడియే, దానికి తగినట్టు అనుష్ఠానం ఉండాలి. దాని తర్వాత ప్రేమ ఏమి? ఆయనకై కైంకర్యం అని చెప్పి ఇది మూడు వచ్చేసిన దీనికి తగినట్టు ఉండాలి. ఈ మూడు తెలిసిన తర్వాత ఇదన్నీ చూస్తాడు ఆచార్యుడు.
ఓ శిష్యుడికి ఇదంతా వచ్చేసిందే, మనం ఎట్లా ఉపదేశం చేసామో ఏదో చేసామో బాగా పట్టుకున్నాడే, ఈ శిష్యుడు ఎలా పట్టుకున్నాడు చూసేరా, ఎట్లా పట్టుకున్నాడు, బాగా పట్టుకున్నాడే. అయితే ఈ ఈ కుర్రాడు, ఈ శిష్యుడు బాగా వచ్చేసాడు, బాగా వచ్చేసాడు, బాగా వచ్చేసాడు అని చెప్పి ఆచార్య తెలుస్తున్నాడు చూడండి. ఆ తలుపులుగా మనం చేసిన ఉపకారం తెలుస్తుంది. మనం చేసిన ఉపకారం మన దగ్గర కనిపించదు. మన దగ్గర కనిపించాలంటే నేను చేసాను అనుకోవాలా, అది అనుకుంటేనే దొంగతనం వచ్చేసింది కదా. అర్థమైందా? నేను చేశాను అనుకుంటేనే దొంగతనం. అప్పుడు నేను చేశాను అనుకోకూడదు. అప్పుడు నేను ఉపకారం చేశానని నాకు ఎలా స్వామి వస్తుంది? ఆయన ఈ ప్రకారం ఆనందపడ్డారంటే అప్పుడు అది దానికి ఏం అర్థం? ఉపకారం. అప్పుడు ఆయన అభిప్రాయం వల్ల మన ఉపకారం ఫలిస్తుంది. మనం అప్పుడు అప్పుడు ఆయన ఫలించదు కదా. ఈ ప్రకారం ఉంది. అందువల్ల అయితే ఉపకారం మనం చేసేదానికి ఛాన్సే లేదు. నా శిష్యుల అభిప్రాయం వల్ల ఉపకారం ఉండదంటే లేదు. అది పిల్లలు ఒకసారి మొదట చెప్పేశాడు. ఆయన ఆచార్యుడు చేసిన ఉపకారంకి ప్రత్యుపకారం లేదు. ఇదా మధురగవి ఆడ చెప్తున్నాడు. பயனன்னாகிலும் தாங்கல்லராகிலும் செயல்நன்னாக திருத்தி பணிகொள்வான் குயில் நின்றார் படுசூர் குருகூர் நம்பி முயல்கின்றேன் உந்தன் మొయ్యగడ కన్బగే. అంటే ముయల్గింటేనే నేను ప్రయత్నం చేస్తాను, ఉపకారం చెయ్యాల, ప్రత్యుపకారం చెయ్యాల ప్రయత్నం చేస్తున్నానే కానీ ఆ ప్రయత్నం పూర్తి అయిందంటే లేదే. ఏంటంటే ఉపకారం లేదే. ఉపకారం అని అభిప్రాయం శిష్యుడు పెట్టుకున్నాడంటే ఈయన సొమ్ము ఇవ్వాలి, ఈయన సొమ్మే లేదండి. అప్పుడు ఉపకారం రాదా స్వామి? ఉపకార అభిప్రాయం ఆచార్యుడి దగ్గర వచ్చేస్తుంది. ఆచార్యుడి ఏమని వస్తుంది? నా శిష్యుడు నాకు ఉపకారం చేశాడు అని అభిప్రాయం ఆయనకు వచ్చేస్తుంది. అప్పుడు ఆయనకు వస్తే అది నాకు రాకూడదా? రాకూడదు. వస్తే దొంగతనం. చాలా సూక్ష్మమైన అర్థం స్వామి, సామాన్యం కాదు. అయితే ఈ విషయాలు చెప్పేటోడే చాలా తక్కువ. అని చెప్తున్నాను అనే ఒక అభిప్రాయం అది చెప్పాల. ఎందుకంటే ఇది తెలిసి ఒక వైష్ణవుడుగా ఉండాలి. ఎంతనో కాలక్షేపం జరుగుతుందా ఉండదు లోకంలో. వాళ్ళు తిరుపావ అంటారు. తిరుపావలు ఏం చెప్పింది? అది ఆచార్య అభిమానంగా చెప్పింది. అది ఆచార్య అభిమానం అక్కడ లేదా 15 పాసురం ప్రధానం. అదా తిరుపావ సారాంశం. ఎల్లే ఇలంకిలియే ఆ భాషలో చెప్తుంది. నానేదా నాయుడుగా ఒక భాగవతుల దగ్గర అపచారం పడ్డాడంటే దాని తర్వాత ఏం లేదు. ఇప్పుడు ఆ అభిమానం లేదు కదా. అందువల్ల ఇది తెలుసుకోవాలి. ఊరికే నేను తిరుపావ కాలక్షేపం విన్నాను ఇచ్చేసి అంటే తాత్పర్యం ఏమి? అందువల్ల వేదమనైత్యుక్కం విత్తాగం ఆ మాట ఎందుకు వస్తుంది చెప్పారు మన పెద్దవాళ్ళు. శాస్త్ర బీజం చెప్పారు తిరుపావని. అదంతా తెలిసిదా మన పిల్లలోకాచారి ఈ ప్రకారం రాసినాడు. ఆయనకేదో తెలిసిందంతా రాసేసాడండి. ఆళ్వార్లు ఏం చెప్పారు, నంబాళ్వారు ఏం చెప్పారు, తల్లి గోదాదేవి ఏం చెప్పిందో అదిదా శ్రీవచన భూషణం, వేరేదో కాదు. అయితే మనకి అది అవుట్లైన్ గా మనం చూసేప్పుడు అది మనకి కనిపించదు. దాన్ని ఎట్లా తెలుసుకున్నది? ఆచార్యుల దగ్గర కాలక్షేపం వినాల. కానీ ఈ పుస్తకంలో ఉండదా స్వామి? పుస్తకంలో ఒక అవుట్లైన్ చేస్తూ ఏంటి అన్ని పుస్తకంలో రాయడం అవుతుంది. అందుకుదా కాలక్షేపం. అందుకే ఆచార్యుడి దగ్గర వినాల. ఎందుకు చెప్తారంటే ఇప్పుడు ఈ 3 సూత్రంలో ఏం చెప్తుంది? జ్ఞానం ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కైంకర్యం. ఇదంతా వచ్చేసింది అనుకునే ఆచార్యుడి తిరువుళ్ళకి ఆనందం వచ్చేసింది. ఆనందం వచ్చిందే అప్పుడు మనకి ఉపకారం దొరుకుతుంది. మనకంటే ఇక్కడ ఎవరు శిష్యుడు, అడియని శిష్యుడికి ఆచార్యుడు కాదు. అందువల్ల మనకేం చెప్పాను, మిమ్మల్ని చేర్చుకున్నాను, మీరు శిష్యుడే. ఎందుకంటే అప్పుడు మనకి ఉపకారం దొరుకుతుంది. అప్పుడు దీంట్లో
శిష్యుడు అభిప్రాయం వల్ల ఉపకారం దొరకల, ఆచార్యుడి అభిప్రాయం వల్ల ఉపకారం దొరికింది. ఇదిదా ప్రధానం. ఇప్పుడు శిష్యుడు ఉపకారం చేయని వద్ద చేయని కాదు. ఇప్పుడు ఇట్లా మాట పెట్టుకోండి, ఆచార్యుడు చేసిన ఉపకారం ప్రతి ఒక్కరు శిష్యుడు చేయని వద్ద చేయని కాదు. అప్పుడు ఉపకారమే లేదా? ఉండాలి. ఉపకారం ఎలా ఉండదు? శిష్యుడు అభిప్రాయం వల్ల ఉపకారం లేదు, ఆచార్యుడు అభిప్రాయం వల్ల ఉపకారం ఉండాలి. ఇదా ఆన్సర్. కానీ ఇది చెప్పేది మిగతానండి. ఇంత మాత్రం రాలేదంటే ఇది అర్థమవుతా. ఈ మాట నేను మొదలే చెప్పాను అనుకోండి, ఈ పొద్దు కాలక్షేపం స్టార్టింగ్ లోనే శిష్యుడు అభిప్రాయం వల్ల ఉపకారం లేదు, ఆచార్యుడు అభిప్రాయం ఉపకారం ఉండదు అని చెప్పేసాను. ఇదా కాలక్షేపం అని చెప్పింటే ఏం స్వామి చెప్పారు అని అడుగుతా. అప్పుడు ఈ రెండు శబ్దానికి ఎంత కాలక్షేపం చేయాల్సింది వస్తుంది. ఇది ఒకటే అంటే శ్రీవచనం పురుషుడు పూర్తిగా చూడండి ఎంత ఉంటుంది. పెద్దవాళ్ళు, ఆచార్యులు. అందువల్ల మలబాలమావుని ఇదే ఉపదేశరత్న వారిలో ఆళ్వాர்கள் వాడి అరుళి చెయల్వాడి తాళ్వాది మిల్ కొరవర్ తాంబాడి అని చెప్పారు. ఏ విధమైన కొరత లేకుండా, ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఉండే ఆచార్యులు చెప్పారు. కొరవర్ అంటే ఆచార్యులు. అదే అభిప్రాయాన్ని ఆళ్వారికి పెట్ల, అరుళి చేయలకు పెట్ల మనవాళ్ళమని. ఎందుకు స్వామి? వాళ్ళు రాసేసారు, వాళ్ళు దివ్య ప్రబంధం ఇచ్చేసారు, ఆళ్వార్లు అవతారం చేశారు, దివ్య ప్రబంధం పూర్తిగా ఇచ్చేశారు. అయితే వాళ్ళు ఏ అభిప్రాయంలో దివ్య ప్రబంధానికి ఇచ్చారని చెప్పి మనకి చెప్పెత్తి ఎవరు? ఆచార్యులే కదా. వాళ్ళు లేదంటే మనకు తెలుసు కదా. ఇప్పుడు మనం చూసాం కదా, తిరుప్పావి ఇద్దా చెప్తుంది, ఆచార్య అభిమానం ఉత్తారంగా తిరుప్పావి చెప్తుందంటే స్వామి ఎవరైనా చెప్తారా? అన్ని కాలక్షేపం జరుగుతుంది. ఎవరైనా ఒకరైనా చెప్తారంటే అదేంటండి ఈరోజు పాట ఏమైంది, మాయనే పాసరం, దాంట్లో ఏమో అవుట్లైన్ ఏం పాసరం అర్థమో అది చెప్పేసి పోతా ఉంటారు. లోపల వాళ్ళు ఏం అభిప్రాయపడ్డారు అని తెలుసుకోవాలి. అది పూర్తిగా ఈ శ్రీవచనంలో పూర్తిగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు శిష్యుడు ఉపకారం దొరికేసింది. మళ్ళా చెప్తాను, దొరికిందంటే శిష్యుడు అభిప్రాయం వల్ల కాదు, ఆచార్య అభిప్రాయం వల్ల దొరికింది. ఇప్పుడు శిష్యుడికి ఆ ఫలితం దొరికింది. ఏ ఫలితం? ఆచార్యుడు ఆనందపడ్డాడంటే భగవంతుడి స్థితిస్తాడు. అటదే ఇదిదా ఆచార్యుడి శిష్యుడికి ఉండే సంబంధం. శిష్యుడు అంటే సామాన్యం కాదు, ఆచార్యుడు సామాన్యం కాదు. ఇదిదా ఆచార్యన్ శిష్యన్ ஆறுயிரை பேருமவன் தேசாரும் சிஷ்யனவன் சீர்வடிவை ஆசையுடன் நோக்கும் என்னும் நுண்ணறிவை கேட்டு வைத்தும் ఆత్మన్నే నిక్కయవిధాం అని చెప్పినాడు. అందువల్ల ఈ 60వ పాసరం నుంచి 70వ పాసరం దాకా అక్కడక్కడక్కడ స్వామి మనవాళ్ళమని ఎంత వైభవం చేస్తున్నాయి. అక్కడక్కడ 4-5 సూత్రాలు, 8-9 సూత్రాలు అంత ఒకటి కలిపి దాన్ని రసంగా పిండి మనకు ఒక పాసరంగా ఇస్తున్నాడు. అది ఎంత కష్టం తెలుసా? ఇప్పుడు దగ్గర 1.5 గంట సేపు అయింది ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు. మీకు 5 నిమిషాలు చెప్పండి, చెప్పన వద్ద? అడియనికి ఆ సామర్థ్యం లేదు. మనవాళ్ళం చేసాడు. అప్పుడు ఎంత ఆయన తిరువడి ఎప్పుడైనా ఎట్ట చూడాలని అట్లాంటి పాసురాలతో ఉపదేశం సామాన్యం కాదు. ఉపదేశం ఆ పాసురాలు అట్లాంటి పాసురాలు అదంతా ఒకటి చేర్చే కదా. అందువల్ల అలాంటి ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు నెక్స్ట్ పాసురం, ఇప్పుడు 66వ పాసురం అంటే సరి స్వామి ఈ ప్రకారం మీరు చెప్తున్నారే శిష్యుడు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉంటారా? శిష్యుడు ఇలాంటి అభిప్రాయం ఉండకూడదు. ఇప్పుడు ఇచ్చేసిన ముందనే వాట్సాప్ లో వేసేస్తాడు, ఇంత ఇచ్చాను ఆ గ్రూప్ లో పంపించేస్తాడు. పంపించేసి ఈయన ఇచ్చినాడు, ఆయన ఇచ్చినాడు. ఇప్పుడు చాలా వచ్చేసింది. ఇప్పుడు కమ్యూనికేషన్ ఇప్పుడు వచ్చి కష్టమే లేదు. అది మంచిదా చెడ్డదా అంటే మంచిది ఉండదు, చెడ్డది ఉండదు. ఇప్పుడు కమ్యూనికేషన్ ఉండదు అన్నది మీరు ఇప్పుడు వచ్చారు. కమ్యూనికేషన్ లేదంటే మీరు రానవద్దా? తర్వాత మంచిది చెడ్డది, ఇలాంటి చెడ్డది తప్పదు. ఎందుకు చెప్తానంటే అప్పుడు ఇది చేస్తున్నాడు కదా. అలాంటి ఎవరన్నా ఉండారా స్వామి? ఎవరన్నా ఉన్నారంటే అప్పుడు మీరు చెప్పిన మాట నేను ఒప్పుకుంటాను. ఎవరే లేదంటే ఎవరే లేకుండా ఒక విషయాన్ని మీరు చెప్తున్నారా, అటైతే వదిలేసండి, అది లేదు అని చెప్పిన ఉండారు.
ఎవరు స్వామి? అదిదా 66వ పాసరంలో பின்படகலாம் பெருமாள் ஜீயர் பெருந்திவத்தில் அன்பது நிற்க ஆசை அன்பது அற்று நிற்க ஆசையினால் நம்பில்லைக்கான అడిమిగల్ செய் అన్నిలయ నన్నే ఊనమర ఎప్పొழுதும் ఆచార్యుడు ఎట్లా ఆచార్యుడి దగ్గర నంబిళ్ళ దగ్గర తుంబెడగలాం పెరుమాళ్ శిష్యుడు ఎట్లా ఉన్నాడంటే శ్రీవైకుంఠం ఇస్తా అన్నాడు. వద్దు, ఏం చేస్తావు? ఆచార్యుడికి అంకెరిందా నాకు అట్లా ఉన్నాడు. ఆ విషయంగా పాసం రాకొద్ది ఏమనేది వచ్చే వారం చూస్తాం. ఆళ్వారం మోనార్జీ తివిలేషణం ఆచార్యం తివిలేషణం భాగవతాలు తిరువడిగలే శరణం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు. అడిగేం దాసోహాలు స్వామి. దాసోహాలు స్వామి. అడిగేం దాసోహం స్వామి. 4వది ఏంటి చెప్పారు? జ్ఞానం, వ్యవసాయం, ప్రేమ. 4వది ఏంటి స్వామి? అది 4వ వ్యవసాయం, ప్రేమ, సమాచారం. సమాచారం. సమాచారం సమాచారం జ్ఞానం, వ్యవసాయం, ప్రేమం, సమాచారం. అర్థమైంది స్వామి. అదే బట్ ఇవన్నీ చెప్పింది అర్థమైంది మీకు? అర్థం అవటం బుద్ధి వచ్చింది స్వామి. ఆ బుద్ధి నిలబడాలంటే మీరు బుద్ధి వచ్చేలా చెప్పారు ఆచార్యులు స్వామి. అది మరి బుద్ధి తీసుకుని నిలబెట్టుకోవాలి. ఆ బుద్ధి నిలబడాలంటే ఈ రికార్డు తొందరగా పెట్టండి స్వామి. ఇంకా స్వామి 39 40 కానించి పెట్టలేదు. 40 కానించి ఇంతవరకు పెట్టలేదు రికార్డింగ్. 40 కానించి ఇంతవరకు రికార్డింగ్ పెట్టలేదు స్వామి. మళ్ళీ వినాలనుకుంటున్నాను. అది మిమ్మల్ని విమర్శించాలని కాదు, మాలో ఈ బుద్ధి మారిపోకుండా నిలబడాలని ఆత్మతో. అందులో వాళ్ళ దాసరాలకి నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏమో కొంచెం కట్టుగా వచ్చింది స్వామి. అయినా రాసుకున్నాను స్వామి. సమాచారం అంటే ఇప్పుడు మేము చేసే అనుష్ఠానం, అదే జీవుడు చేసే అనుష్ఠానాన్ని చూసి ఆచార్యులు సంతోషించి అది చూస్తే భగవంతుడికి సమాచారం అందినట్లు, అంతేనంటారా? సమాచారం అంటే దాన్ని బాగా చేసేది, అది అనుష్ఠానం చేసేది. అదే సమ్యక్ ఆచారం చేసే అనుష్ఠానం చూడాలి. అది అవును. అదే మిస్ అదే కట్టులుగా కొద్దిగా అర్థం అవ్వలేదు స్వామి బట్టి వరకే. అందుకని చాలా బాగా చూస్తున్నారు స్వామి. ఆక్షేపం చాలా బాగుంది స్వామి. చాలా అర్థం అవుతుంది. అందులో వాళ్ళకి కొన్ని మైండ్ వెలుగుతా అయితే ఇది చెప్పేటోళ్ళు చాలా తక్కువ. తిరుపాయి గురించి చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పే వరకు అడిగానికి అర్థం కాలేదు. ఏదో వింటున్నాం కానీ అందులో ఆచార్య సంబంధం చెప్తే ఎంతో తెలిసింది ఇప్పుడు మాకు అడిగానికి. తిరుపతి వద్ద చెప్తుంది అదే ఏమంటే ఆ తల్లి ఇక్కడ వచ్చి ఏం చెప్పాలా? ఆచార్య అభిమానంగా అవుతారు. ఆ తల్లి అద్దరు చెప్తుంది. దాన్ని అట్లనే ఓపెన్ గా చెప్పొచ్చు అంటే చెప్పను కాదు. అంటే శాస్త్ర మాటని ఒక తల్లి చెప్తుందంటే ఆమె శ్రీ. ఆ శాస్త్రాన్ని అట్లే తీసుకొచ్చి పెట్టను కాదు శ్రీ వల్ల. అది మూసిపెట్టిదా చెప్పాలా? అప్పుడు మూసిపెట్టినప్పుడు ఆ మూత తీసి చూడాలా. తీసి చూస్తే అది ఎట్లా మనకి తెలుస్తుంది? పూర్వాచార్యుల కాలక్షేపం వింటే తెలుస్తుంది, పూర్వాచార్యుల వ్యాఖ్యానంలో తెలుస్తుంది. ఆ వ్యాఖ్యానం మనకు అర్థం కాలేదంటే ఆ కాలక్షేపం వినాల. అయితే ఇప్పుడు అంత లోకమంతా కాలక్షేపం ఉండదు, ఇది మాత్రం చెప్పడం. చెప్తే ఎవరు వస్తారు? మనకు ఎవరు వస్తున్నారు? అదే వాళ్ళు ఏదో చెప్తారంటే 1000 మందిని దాకా వస్తారు, చూస్తారు. ఇక్కడ 10 మందిలు కాదు కూడా కాదు. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు దాసులకి ఎంతో బలమైన స్వామి. ఈ విషయాలు స్వామి దాసరాలు చిన్న మార్చి ఏమో అనుకోవద్దు. ఆ రోజుల్లో మనవాళ్ళ మామూలు ఒక్కరైనా దొరకరా అని ఎలా కృషి చేశారో మీరు అలా కృషి చేస్తున్నారు. మీ కాలక్షేపం వల్ల ఒక్కళ్ళైనా మారుతారు స్వామి. అది మిమ్మల్ని మీరు నైత్యానుసంధానం చేసుకోవద్దు స్వామి.
అది వినలేకపోతున్నాం అంటే మా దురదృష్టమే. కానీ మీరేంటంటే మనవాళ్ళ మామూలులాగా ఒక్కరైనా మారకపోతారా అని మీ కృషి మీరు చేస్తానే ఉండారు. అది మీకు ఫలితం అని నేను చెప్పలేను. అది మా అదృష్టంగా భావిస్తున్నాను స్వామి. అందుకంటే ఏం లేదు. తెలుసో తెలవదో ఇట్లా మాట్లాడాను ఏమనుకోకండి స్వామి. ఏం లేదు, ఏం లేదు. మీరు ఉండే అభిప్రాయాన్ని మీరు చెప్పారు, తప్పేం లేదు. అదే స్వామి.